అందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి గారికి, మహాత్మా బాబా గారికి, సమస్త తిరుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విషయాలు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ శిక్షణ వచ్చింది ఓనా సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 233 రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. అందరూ కూడా రేపు నెల 13, 14 తారీఖుల్లో జరిగే ధ్యాన మహాయజ్ఞం, అలాగే సమగ్ర స్వస్థ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని సంకల్పం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకున్నామండి. రామకృష్ణ ప్రసాద్ గారు. నమస్తే మేడం. సార్ మీరు మెడిటేషన్ చేయిస్తారా? ఓకే మేడం. సార్ నమస్తే, క్లాస్ కు స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, అందరం చేతుల్లో చేతులు పెట్టుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం, కుర్చీలలో కూర్చొని. సార్ ఒకసారి అన్మ్యూట్ తీసుకోండి, మ్యూట్ అయింది. కళ్ళజోళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు తీసుకోండి మాస్టర్స్. కళ్ళజోడు పక్కన పెట్టండి, కళ్ళు మూసుకొని మన శ్వాసని అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి మాస్టర్స్. పీల్చే గాలి వదిలే గాలిని అబ్జర్వ్ చేస్తూ శ్వాసను గమనిస్తూ కూర్చోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి. మనందరికీ తెలిసిందే మాస్టర్స్, మనం ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఉంటామో అప్పుడే ప్రాణశక్తి లేదా విశ్వశక్తి అనేది మన నాడీ మండలంలోనికి ప్రవేశిస్తుంది. నాడీ మండలంలో ఉన్నటువంటి బ్లాకేజెస్ మొత్తం కూడా క్లీన్ అవడానికి అవకాశం ఉంది మాస్టర్. ఎటువంటి ఆలోచనలు చేయకుండా, ఎటువంటి రూపాన్ని, నామాన్ని, జపాన్ని చేయకుండా మీరు పీల్చే గాలి వదిలే గాలిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మాస్టర్. అందరము కూడా స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. కాయ మౌనాన్ని పాటిద్దాం. అంటే శరీరాన్ని కదిల్చకుండా ఏ స్థితిలో అయితే కూర్చున్నామో మెడిటేషన్ అయిపోయేంత వరకు, సాధ్యమైనంత వరకు అదే స్థితిలో కూర్చోండి మాస్టర్. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ నాలుగింటి కలయికే ఒక మనిషి లేదా ఒక జీవిగా మనం ఉద్భవించాము మాస్టర్. వీటన్నింటినీ కూడా ఒకే అలైన్మెంట్ తీసుకుంటున్నాం. ఈ భూమి మీదకి మనం వచ్చింది ఆనందాన్ని అనుభవించటానికి, మంచి మంచి అనుభవాలను పొందటానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం మాస్టర్. మనం అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే మనం ఎవరికో ఏదో ఒకటి పంచుతూ ఉండాలి. దాన్నే ప్రేమతత్వాన్ని పంచుతూ ఉన్నాం మాస్టర్. డబ్బుతో కొనలేనిది, వెలకట్టలేనిది ప్రేమతత్వం మాత్రమే.
మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, మీ హృదయం మొత్తము కూడా ప్రేమతత్వంతో నిండిపోయినట్లుగా ఊహించుకోండి. ఈ అద్భుతమైనటువంటి ప్రేమతత్వం మీ బాడీ మొత్తము నిండిపోయి ఉంది. మనం ఏది ఇస్తే అదే పదింతలు మనకి రెట్టింపై పదింతలుగా తిరిగి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ విశ్వానికి ప్రేమతత్వాన్ని పంచుదాం. మనుష్య జన్మ తీసుకొని దైవీ గుణాలతోటి దైవాలుగా కొలవబడుతున్న ప్రతి వ్యక్తి కూడా ప్రేమతత్వాన్ని పంచిపోయిన వాళ్ళు ఈ భూమి మీద నుంచి. మేడర్ మాస్టర్, మీ బాడీ పూర్తిగా ప్రేమతత్వంతో నిండిపోయి ఉంది. మీ బాడీ చుట్టూతా ఒక వలయాకారపు పింక్ కలర్ లో ఉన్నటువంటి హారాన్ని లేదా బౌల్ ని చూస్తూ ఉన్నాను మాస్టర్. మీరు కూర్చున్న కుర్చీ లేదా మీరు కూర్చున్నటువంటి ఏ వస్తువైనా సరే దానిపైన కూర్చుంటే అది మొత్తము కూడా ఆ ప్రేమతత్వంతో నిండిపోయినట్లుగా భావించుకోండి మాస్టర్. మన ప్రేమతత్వపు భావాలని ఎక్కువగా, చాలా ఎక్కువగా విస్తరిస్తూ పోదాం మాస్టర్. మీరు కూర్చున్నటువంటి ప్రదేశము, ఆ వీధి, అచ్చట నుండి ఆ గ్రామము లేదా పట్టణము, అచ్చట నుండి తాలూకా, జిల్లా, తర్వాత రాష్ట్రము, దేశము, మీ ప్రేమతత్వాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోదాం మాస్టర్. ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఊర్లు, అన్ని గ్రామాలు, అన్ని ఊర్లు, గ్రామాలు, పట్టణాలు, వాటిలో ఉండేటువంటి అన్ని జీవరాశులు అన్నింటి మీద మన ప్రేమతత్వాన్ని ప్రసారం చేద్దాం. మన దేశం నుండి ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం మాస్టర్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అంటే ఈ భూమండలం మొత్తం కూడా మన ప్రేమతత్వంతో నింపుకున్నాం. అచ్చట నుండి భూమండలం నుండి చిన్నగా మన సౌరమండలానికి వెళ్దాం. ఎప్పుడైతే మనం చెప్పుకుంటున్నాం కదా
ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రాణమయ శరీరం అంటే రెండవ బాడీ పూర్తిగా శక్తితో నింపబడినప్పుడు సూక్ష్మ శరీరం అనేది విడుదలవుతుంది. ఆ సూక్ష్మ శరీరం ద్వారా మనం దర్శిద్దాం. సూక్ష్మ శరీరం మనోమయ శరీరాల ద్వారా మన ప్రేమతత్వాన్ని ఎక్స్పెండ్ చేద్దాం. సౌర మండలం నుంచి నక్షత్ర మండలాలకి, అక్కడ నుండి అన్ని గెలాక్సీలు, పాలపుంతలు, అక్కడ విజ్ఞానమయ శరీరాన్ని కూడా దాటిపోతున్నాం. ఆనందమయ విశ్వమయ శరీరాల ద్వారా మన పాలపుంతల నుండి ఒక శూన్య స్థితిని, ఎక్కడ నుండి అయితే మనం శకలాలుగా బయటికి వచ్చామో ఆ పూర్ణ స్థితిని కలుసుకోవటానికి పయనిద్దాం మాస్టర్. అదే ప్రేమతత్వంతో ధ్యాన స్థితిలో ఉంది. మన పూర్ణాత్మలో మిళితం అవుదాం మాస్టర్. తల్లి కోసం ఆరాటపడే బిడ్డల మనం మన పూర్ణాత్మతోటి కలిపి ఉంటూ ఉన్నాం. అందమైన అనుభూతిని పొందండి. ఇదే అద్భుతమైనటువంటి స్థితిని మరికొద్ది క్షణాలు కలుద్దాం.
ఇదే పూర్ణాత్మ నుండి అంశాత్మలుగా బహిర్ముఖం అయ్యాము. మళ్ళీ తిరిగి మనం కూడా పూర్ణాత్మలుగా తయారు కావటానికి ధ్యానాన్ని చేసి జ్ఞానాన్ని పొంది పూర్ణాత్మలుగా అవటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం ఈ భూమి మీద. ఆ జ్ఞానం తీసుకోవటం కోసమే మనం మన పూర్ణాత్మ దగ్గరకు మళ్ళీ వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. రెడీ మనకి నెమ్మదిగా మన పూర్ణాత్మ నుండి విడిపడి నక్షత్ర మండలానికి వద్దాం. నక్షత్ర మండలం గెలాక్సీలు ఇవన్నీ తాకుంటూ నిదానంగా మన సౌర మండలానికి వద్దాం మాస్టర్. సౌర మండలంలో ఒకటైనటువంటి భూమి మీదకి వద్దాం. ఈ భూమిలో ఉన్నటువంటి అనేక దేశాలలో మనం నివసిస్తూ ఉన్నటువంటి దేశానికి వద్దాం మాస్టర్. ఆ దేశం నుంచి రాష్ట్రం నుంచి జిల్లా, జిల్లా నుంచి తాలూకా, గ్రామం లేదా పట్టణానికి వద్దాం మాస్టర్. చిన్నగా మనం ధ్యానం చేస్తున్నటువంటి ప్రదేశానికి తిరిగి వద్దాం. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మన బాడీలోకి ప్రేమతత్వంతో ప్రవేశిద్దాం మాస్టర్. ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని కొద్ది క్షణాలు ఇలానే అనుభవిద్దాం మాస్టర్.
చెప్పే వరకు ఎవరు పెడతారో ఒకటి మాస్టర్. నిదానంగా మనం బాహ్య ప్రపంచంలో చూద్దాం. మరి కొద్ది క్షణాలలో మాస్టర్. 30 seconds. 20 seconds. 10 seconds. 5 seconds. 5, 4, 3, 2, 1. నిదానంగా మీ చేతులు విడ తీసుకొని కళ్ళ మీద ఓడించుకోండి మాస్టర్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ బాహ్య ప్రపంచానికి రండి మాస్టర్స్. ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పత్రిజీ గారికి, మాస్టర్స్ అందరికీ కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం మాస్టర్ మన చప్పట్ల ద్వారా. మనకు ఇంత చక్కగా ధ్యానం చేయించిన సార్ గారు ఇక్కడ అందరం ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనకు స్వాధ్యాయంలో భాగంగా మనకు రామకృష్ణ ప్రసాద్ సార్ గారి ద్వారానే ఈరోజు స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క పరిచయం ఉంటుందండి. సార్ వచ్చేసి మెడిటేషన్లోకి రావడం, అంతకుముందు వృత్తిరీత్యా తను అడ్వకేట్గా ఉన్నారు, అలాగే కంపెనీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మెడిటేషన్లోకి రావడము, ఎన్నో అనుభవాలు సార్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో కూడా కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలా లెవెల్స్ కూడా సార్ పూర్తి చేయడం జరిగింది అనమాట. 2 లెవెల్స్. అందులో ఇప్పుడు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి మనకు చెప్తారనమాట. అది ఏంటిది దాని గురించి స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క పరిచయాన్ని మనకు ఈరోజు క్లాస్ లో మొదలు పెట్టడం జరుగుతుంది. సార్ అందరూ సార్కి వెల్కమ్ చెప్దాము. క్లాస్ సార్, క్లాస్ తో స్వాగతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. నా పేరు రామకృష్ణ ప్రసాద్ అండి, ఒంగోలు నుండి. అది ఇక్కడ నేటివ్ ప్లేస్ అయితే కమ్మవారిపాలెం చెప్పులూరుపేట దగ్గర అండి, ఇది గుంటూరు జిల్లా. సో ఇప్పుడు మనం ఈ బాహ్య ప్రపంచంలో లేదా ఈ ప్రాపంచిక జీవితంలో జీవించడానికి డబ్బు అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది మాస్టర్స్. అది మనం పుట్టడానికి ముందు నుంచి, అంటే తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుండి మనం మరణించిన తరువాత కూడా మన దినక కర్మలకని చెప్పి కానీ, సంవత్సరికాలకని కానీ, ఆ విధంగా ఆ డబ్బు అనేది ప్రాముఖ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంది మనకి. సో ఒక డబ్బు ఉంటేనే మరి సరిపోతుందా అనుకునేటట్లయితే కాదు. దానికి తోడు ఆధ్యాత్మికత అనేది కూడా మనం కలిగి ఉండాలన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తూ ఉంది అంటే, పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎవరు అనే దానికి ఒక డెఫినేషన్ చెప్తుంది. శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాలలో, అంటే ఈ 4 తలాలలో ఎవరైతే సమానంగా ఉండగలుగుతారో వాళ్ళే పరిపూర్ణమైనటువంటి మానవుడు లేదా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. మనందరము కూడా ఈ 4 తలాలలో సమానంగా ఉండగలుగుతున్నామా అంటే 25% అని అనుకునేటట్లయితే, ఈ 25% అనేవి
సమానంగా మనం ఉండగలుగుతున్నాము అనేది కనుక మనం అబ్జర్వ్ చేసుకోవాలి మాస్టర్స్, ఎవరికి వాళ్ళమే. అయితే ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మాస్టర్స్, ఈ ప్రాణశక్తి లేదా ఈ విశ్వశక్తి అనేది మ్, మనం మనం తీసుకోవటం అనేది, మనకు డబ్బు ఎంత ప్రాధాన్యత ఆ, ఉందో ఈ ప్రాణశక్తి అనేది మనకి అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది అనమాట. సో ఈ ప్రాణశక్తిని మనం ఎంత అధిక మొత్తంలో తీసుకుంటున్నామో, డబ్బును మనం కూడబెడుతున్నాం, అది కానొస్తుంది మనకి ఫిజికల్ గా. కానీ ప్రాణశక్తి అనేది మనకి కానరాదు. కానొస్తుంది, అది దాన్ని కొలవగలమా, మనం మెజర్ చేయలేమా, మెజర్ చేయగలమా మాస్టర్స్? లేదు కదా. అది మనకి ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ప్రాణశక్తి ఈ మెజర్ చేయటానికి కూడా కొంతవరకు అవకాశం ఉంది. ఇందాక మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏంటి అంటే, ఒక ఫిఫ్త్ బాడీ వరకు వచ్చేంత వరకు కూడా మనం మనకు కలిగేటువంటి అనుభవాల ద్వారా మనం దాన్ని మెజర్ చేయడానికి కొంతవరకు అవకాశం ఉందన్నమాట. జస్ట్ అది నెక్స్ట్ క్లాస్ లో చిన్నగా చెప్పుకుందాము అది. అయితే ఈ ప్రాణశక్తిని మనం పొందినా కానీ ఇన్ని సంవత్సరాల నుండి, ఒక 20 years నుంచో లేకపోతే 15 years నుంచో మేము ఈ సాధనలు చేస్తూ ఉన్నా కానీ, మీకున్నటువంటి, అంటే అనకూడదు, మనకున్నటువంటి ఆ, సమస్యలు ఎందుకు తీరట్లేదు అని కనుక మనం ఆలోచించేటట్లయితే ఎక్కడో మనం పొరపాటు అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది మాస్టర్స్. మన సమస్యలన్నీ తీరాలి కదా మరి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు మనం బాహ్య ప్రపంచంలో ఉన్నాము, డబ్బును సంపాదిస్తూ ఉన్నాము, ఎటువంటి శారీరక, మానసిక, సాంఘిక సమస్యలు లేవు అనుకోండి, ఈ ఆధ్యాత్మిక సమస్యలైనా కానీ మనం ఈ ధ్యానం ద్వారా చేస్తూ ఉన్నప్పుడు తీరిపోయి మనం ఎన్లైట్మెంట్ అనేది పొంది ఉండాలి. ఇంకా పొందట్లేదు అంటే ఎక్కడో బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ అధిక మొత్తంలో మనం ఈ ప్రాణశక్తిని ఎలా తీసుకోవచ్చు అనేది మళ్ళీ క్లాస్లో కొంచెం ముందుకు పోయిన తర్వాత మనం ఆలోచిద్దాం మాస్టర్స్. మనకుండే అటువంటి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే అది ఒక మానసిక సమస్యగా ఉంటుంది ఫస్ట్. అది 90% అన్ని కూడా మానసిక సమస్యలన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ గా మనకి శరీరం మీదకి వస్తాయి అన్నమాట కొంతకాలం తర్వాత. ఆ విధంగా వచ్చేటువంటి డిసీజెస్ మొత్తాన్ని కూడా మనం సైకోసోమాటిక్ డిసీజెస్ అని చెప్పుకుంటాం. ముఖ్యంగా ఈ అనారోగ్యం ఏంటంటే అన్నమయ శరీరం దగ్గర నుండి నిర్వాణమయ శరీరం వరకు ఈ 7 కోశాలలో లేదా ఈ 7 శరీరాలలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. మనం డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ భౌతిక శరీరం మీద మాత్రమే ఎగ్జామ్ చేసి, అంటే స్కానింగ్ చేయటం కానీ, బ్లడ్ రిపోర్ట్ కానీ, లేకపోతే ఇట్లా అతని పరిధిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ని యూజ్ చేసుకొని మన భౌతిక శరీరాన్ని ఎగ్జామ్ చేసి ఆ భౌతిక శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 6 శరీరాల గురించి అతను పట్టించుకోవడం అనమాట. డాక్టర్ గా ఉన్న వ్యక్తి ఆ 6 శరీరాలను ఎగ్జామ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి అతని దగ్గర దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఈ భౌతిక శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అది కొన్ని కొన్ని భౌతిక శరీరం మీద ఉన్నటువంటి జబ్బులు కొన్ని కొన్ని సమయాలలో తగ్గవచ్చు, కొన్ని సమయాలలో లాంగ్ రన్ అంటే దీర్ఘకాలిక వ్యాధులుగా కూడా మారిపోవటానికి అవకాశం ఉన్నాయి. ఇక అట్లాంటి వాటికి ఏంటంటే హోప్లెస్ అని చెప్పేసి వదిలేసేటువంటి కేసులను కూడా కొన్ని నయం అవటానికి ఈ ధ్యానం ద్వారా కొన్ని నయమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా అవి అన్ని కూడా క్లియర్ అయిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట. వాటి గురించి చెప్పుకుందాం మాస్టర్ తర్వాత. అసలు మనకి అనారోగ్యం రావటానికి గల ముఖ్యమైనటువంటి 3 కారణాలు ఏంటి, అసలు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని కనుక మనం ఆలోచించేటట్లయితే అవేంటి అంటే అడ్డదిడ్డమైనటువంటి, అశాస్త్రీయమైనటువంటి, అసహజమైనటువంటి తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు అని చెప్పేసి ఈ 3 విషయాలు ప్రధానంగా మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఒక సిస్టమేటిక్ గా తీసుకువచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ జీకే గారు అన్నమాట. డాక్టర్ గోపాలకృష్ణ గారు. ఏనేందంటే విశాఖ జిల్లా చింతల అగ్రహారానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట.
ఈయన ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పత్రిజీ గారి చెప్పేటువంటి ధ్యానానికి జ్ఞానానికి ప్లస్ ఈ పిరమిడ్ శక్తికి వీటన్నిటికీ ఆకర్షితుడై పత్రిజీ గారి ద్వారా ప్రభావితుడయ్యారు అనమాట. ప్రభావితుడై సార్ దగ్గర పత్రిజీ గారి దగ్గర ఈ శాకాహారం గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి వీటన్నిటి గురించి తెలుసుకున్నాడు. ఆయన చిన్నతనం నుంచి కూడా ఏంటి అంటే నేను కూడా ఒక డాక్టర్ని కావాలి, చాలా తక్కువ మొత్తంలో సంపూర్ణమైనటువంటి పైసా ఖర్చు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందరికీ కలగజేయాలి, ఎవరికి వాళ్ళే నీకు నువ్వే డాక్టర్ కావాలి అనేటువంటి భావనలతోటి ఉండేవాడు అనమాట. అటువంటి భావనలతోటి ఉంటూ ఉన్న నేపథ్యంలో ఆయన ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు పత్రిజీ గారి పరిచయం ద్వారా ఆయన కూడా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్చుకొని ఈ ఆత్మజ్ఞానాన్ని స్వానుభవాన్ని పొందిన తరువాత ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానము అనేటువంటి ఒక పద్ధతిని కనిపెట్టడం అనేది జరిగింది మాస్టర్స్. దాని ద్వారా ఏంటి అంటే 550 ఆధ్యాత్మిక గుళికల్ని కనిపెట్టడం జరిగింది మాస్టర్స్. ఎన్ని 550 ఆధ్యాత్మిక గుళికలను కనిపెట్టడం జరిగింది. ఆధ్యాత్మిక గుళికలు అంటే ఏంటంటే టాబ్లెట్లు కావు, ఇవి విజడమ్ క్యాప్సిల్స్ అనమాట. అంటే జ్ఞాన గుళికలు అనమాట ఇవన్నీ కూడా. సో ఈ 25 సంవత్సరాలు ఆయన ఎంబీబీఎస్ చేసిన తర్వాత దాదాపు 25 సంవత్సరాలు అనేక దేశాలలో తిరుగుతూ, అంటే మన ఇండియా ఒకటే కాకుండా మారిషస్, అండమాను, దుబాయ్, సింగపూర్, మలేషియా, యూకే అండ్ యుఎస్ఏ, జర్మనీలు వీటన్నిటితో ఈ జర్మనీ దేశాలన్నిటిలలో తిరుగుతూ ధ్యానము జ్ఞానము ఈ బోధనలన్నీ కూడా జరుపుకుంటూ ప్రతి మనిషి ఆరోగ్యంతో పాటు ఆనందంగా జీవించాలి అని ఆనందో బ్రహ్మ అనేటువంటి కార్యక్రమాలని వీటిని కూడా నిర్వహిస్తూ, అదేవిధంగా ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానాన్ని కూడా అందరికీ చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు మాస్టర్స్. ఈ ప్రపంచం అంతా కూడా వసుదైక కుటుంబం కావాలి అన్న పత్రిజీ గారి యొక్క సంకల్పంలో తన వంతు భూమికను పోషిస్తూ ఎంతో మంది స్పిరిచువల్ డాక్టర్స్ ని తయారు చేస్తూ నీకు నువ్వే డాక్టర్ ఇక అన్న సూత్రాన్ని నిజం చేస్తూ ఉన్నారనమాట. ఆ క్రమంలో మేము కూడా ఒక స్పిరిచువల్ డాక్టర్గా మేము కూడా ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగింది మాస్టర్స్. ట్రైనింగ్ అంటే ఏమి లేదు, ఒక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ క్లాసెస్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. వాటిని మనం ఫిజికల్గా కానీ లేదా ఆన్లైన్లో కానీ క్లాసులకు అటెండ్ కావచ్చు. ఈ ఆధ్యాత్మిక గుళికలు అంటే ఏయో పెద్ద ఇది కాదు, మన యొక్క గుణాలని ఎట్లా మార్చుకోవాలి. అసలు మనకి ఈ ఒక్క నిమిషం మాస్టర్స్. డాక్టర్ గోపాలకృష్ణ గారు చేసింది ఏంటి అంటే ఆయన చదువుకునేటప్పటి నుండి కూడా ఎటువంటి ఆలోచనలు ఉంటే ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి ఎటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలి, అంటే మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి మాస్టర్, సో ఆ ఆలోచన వల్ల ఎటువంటి జబ్బు వస్తుంది, ఒకవేళ దాన్ని మార్చుకోవాలి అనేటట్లయితే ఎటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అనేది
దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ క్లాసుల ద్వారా. తర్వాత ఆ జబ్బుకు సంబంధించి లేదా ఆ వ్యాధికి సంబంధించి ఎంతసేపు ధ్యానం చేయాలి, ఎటువంటి పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయాలి, ఇవన్నీ కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ వాటిల్లో కూడా ప్రధానంగా చెప్పడం అనేది జరుగుతుంది మాస్టర్స్. అంటే మన గుణాలను అనేది మార్చుకోవటం ఎలా అనేది, మనకి అరిషడ్ వర్గాలు అనేవి ఉన్నాయి. అవి కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నింటినీ కూడా దాదాపుగా 550 ఆధ్యాత్మిక గుళికలు అనే వాటిని తయారు చేసి వాటన్నింటినీ కూడా మనకి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. అందులోనే మనకి 12 టాబ్లెట్ అని, 2 టాబ్లెట్ అని, 3 టాబ్లెట్ అని, 4 టాబ్లెట్ అని, 5, 6, 7 ఇట్లా టాబ్లెట్స్ అని చెప్పేసి ఆ ఒక ఒక బుక్స్ గా రాసి వాటన్నిటిని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ ఫిజికల్ గా చూసేటట్లయితే మనం ఒక డాక్టర్ దగ్గరకు పోయామనుకోండి, అనాసిను, క్రోసిను, లేకపోతే విక్స్ 500 అని ఇట్లా ఏ విధంగా అయితే టాబ్లెట్లు ఇస్తారో ఇక్కడ కూడా ఏంటి అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్, వీటిల్లో ఆధ్యాత్మిక గుళికలు. మనం ఏదైనా ఒక సమస్య మీద పోయాం అనుకోండి, సపోజ్ 2 టాబ్లెట్ గా ఇచ్చారనుకోండి, పగలు రాత్రి అని ఒక ఆ, ఒక టాబ్లెట్ ఒకటి ఉందన్నమాట. అంటే పగలు ఎలా ఉండాలి, రాత్రి ఏం చేస్తూ ఉండాలి, అది పగలు ప్రాపంచికంలో ఉండాలి, రాత్రి అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి, ఏ విధంగా అనమాట. ఆల్కహాలిక్, హోలిస్టిక్ అని ఇట్లాంటి గుళికలు, కనీస జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటి గుళికలు. పెద్ద తప్పు, చిన్న తప్పు అంటే ఏ తప్పులు ఎట్లా చేయాలి, పెద్ద తప్పు అంటే ఏంటి అనేది, చిన్న తప్పు అంటే ఎట్లా ఉంటుంది అనేది, ఇట్లాంటివన్నీ కూడా నేర్పుతూ ఉంటారు మాస్టర్స్. అదేవిధంగా 3 టాబ్లెట్ అంటే మనం 3 స్థితుల్లో ఉంటాము. ఆ స్థితుల్లో ఏ స్థితిలో మనం ఉన్నాము అనేది తెలుసుకోవాలి. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది, అది లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనే స్థితులు ఉంటాయి. ఆ 3 స్థితుల్లో మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే, మనం ఓన్లీ డబ్బు గురించే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, లక్ష్మీ స్థితిలో ఉన్నట్టు. లక్ష్మీ స్థితిని వచ్చిన తర్వాత మనం పార్వతీ స్థితిలోకి రావాలి. పార్వతీ స్థితి అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని. ఆ ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడి నుండి మళ్ళీ సరస్వతి స్థితిలోకి రావాలి. అంటే మనం చిన్నప్పుడు లేకపోతే మనం నేర్చుకోవాల్సిన కళలు కానీ, లేకపోతే డ్యాన్స్ కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ ఇట్లాంటివి ఏమైనా నేర్చుకోవాల్సి ఉన్నాం అనుకోండి, అవి నేర్చుకోకపోతే ఏమవుతుంది అంటే మనకు ఒక సమస్య లాంటిది ఏర్పడిద్ది అనమాట శరీరం మీద. అది మనం గుర్తించగలిగి దానిని కనుక మనం నేర్చుకునేటట్లయితే ఆ సమస్య అనేది త్వరగా తొలగిపోతుంది. మన శరీరం మీద నుంచి ఆ సమస్య అనేది తొలగిపోతుంది అనమాట. అట్లా ఈ 3 టాబ్లెట్లలో మనకి అవన్నీ కూడా బోధించడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా రోగి, యోగి, భోగి అని, ఉమ్, గృహధర్మం ఎలా ఉండాలి, ఆశ్రమ ధర్మంలో ఎలా ఉండాలి, ప్రచార ధర్మంలో ఎలా ఉండాలి అనేవి, ఇవన్నీ కూడా ఈ 3 టాబ్లెట్లలో చెప్పడం జరుగుతుంది. ఈ 3 టాబ్లెట్ ఎవరికి ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది అంటే, మణిపూరక అనాహత చక్రాలలో ఉండేటువంటి వాళ్ళకి, వారి యొక్క జ్ఞానానికి ఇది బాగా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది మాస్టర్స్. అంటే ఇంకొక 4 టాబ్లెట్ ఒకటి ఉంది. ఈ 4 టాబ్లెట్ కూడా అనాహత చక్రం విస్తారమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఆచరణలో పెట్టడానికి ఈ 4 టాబ్లెట్స్ అనేది ఉపయోగపడుతుంది బాగా. అంటే జీవితంలో ఉండేటువంటి దశలు, వాళ్ళ సాధన యొక్క దశలు విస్తారంగాను చేసుకుంటూ ప్రయోగాత్మకంగా అర్థం చేసుకోవాలి. అట్లా ఈ అనాహత చక్రంలో విస్తారమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోవటానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే దీంట్లో ఏం ఎక్కువగా ఉంటాయి అంటే, శరీరము, మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, భౌతికతకు, మానసికతకు, సాంఘికతకు, ఆధ్యాత్మిక స్థాయిలు అనేవి ఎలా ఉంటాయి, అదేవిధంగా ముముక్షు యొక్కటువంటి శత్రువులు ఎవరెవరు అంటే భయము, అసంపూర్ణమైనటువంటి జ్ఞానము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకము, ఈ నాలుగిటిని కూడా ముముక్షు యొక్క శత్రువులు అంటారు అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక పనిని చేయాలనుకోండి, భయపడుతూ ఉంటాము. ఆ భయంలో కూడా చాలా రకాలు ఉంటాయి మళ్ళీ. అదేవిధంగా సరి అయినటువంటి జ్ఞానం లేకపోవటం, అంటే అసంపూర్ణంగా జ్ఞానాన్ని తీసుకోవటం, దాని నుంచి మనం సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తీసుకొని బయటికి రావాలన్నమాట. అదేవిధంగా అతీంద్రియ శక్తులు. ఈ అతీంద్రియ శక్తులు మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే,
అహంకారం అనేది పెరుగుతుంది. ఆ అహంకారంలో ఉన్నప్పుడు కూడా మనకి కొన్ని డిసీజెస్ అనేది రావటం జరుగుతుంది అనమాట. అహంకారమే పెద్ద డిసీజెస్ అనమాట. ఆ శక్తుల నుంచి మనం సాధించిన తరువాత ఎలా ఉండాలి అనేది వీటిలలో నేర్పడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక బద్ధకం కూడా ఇలా ఈ 4 టాబ్లెట్స్ అనేది మనకి తెలియజేస్తూ ఉంటుంది మాస్టర్స్. అదేవిధంగా ఈ 5 టాబ్లెట్స్ అని, ఈ 5 టాబ్లెట్స్ ఏంటంటే ఇది బుద్ధి స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. అంటే 5 సామ్రాజ్యాల గురించి, పంచభూతాలను గురించి, యోగ పరంపర గురించి, వీటి గురించి అన్నిటి గురించి తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఈ 5 టాబ్లెట్స్ అనేది. అదేవిధంగా 6 టాబ్లెట్స్ అని, 6 టాబ్లెట్స్ అంటే చాలకుడు నుండి శాసనుడుగా ఎలా మారొచ్చు, అంటే ఒక ఒక నిమ్న ఆత్మ అనేది శాసించే స్థాయికి ఎలా రావచ్చు అనేది అవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఈ 7 టాబ్లెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇదేంటంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి టాబ్లెట్ అనమాట. మనిషికి ఏం కావాలి అంటే సుఖము, సంతోషము, తర్వాత ఆనందము, శాంతి, ఇవన్నీ కూడా కావాలన్నమాట. సుఖమేమో శరీరానికి అయితే, సంతోషం వచ్చేటప్పటికి మనసుకు కావాలి, శాంతం వచ్చేటప్పటికి బుద్ధికి కావాలి, ఆనందం వచ్చేటప్పటికి ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు అన్నమాట. ఇవేంటంటే భౌతిక శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఈ 4గింటి సమిష్టి రూపమే మానవుడు. కాబట్టి ఈ 4గిటిని మనం పొందేటట్లయితేనే మనం పరిపూర్ణంగా జీవించగలుగుతాము ఇక్కడ అనేది అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఆరోగ్యం అంటే కేవలం శారీరక సంబంధమైనదే కాదు, మనసుపరమైనది, బుద్ధిపరమైనది, ఆత్మపరమైనది, ఈ అన్ని ఆరోగ్యాలని కలిపి ఉంటేనే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా కలిగి ఉన్నాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇందాక మనం చెప్పినట్లుగానే 90% శారీరక ఆరోగ్యాలన్నీ కూడా మానసిక ఆందోళన వల్ల వచ్చాయి. అందుకనే వీటిని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం మాస్టర్స్. మనకి శారీరక ఆరోగ్యం లేకపోయింది అనుకోండి, మనకి ఎన్ని సంపదలు ఉన్నా కానీ ఉపయోగం లేదనమాట. ఎందుకంటే ఆ సంపదల్ని అనుభవించాలి అంటే శారీరకంగా మనం ఫిట్గా ఉండగలగాలన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి జ్ఞానం మొత్తము కూడా ఈ 7 టాబ్లెట్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు ఏదైనా మనం ఒక సమస్య గురించి ఒక డాక్టర్ దగ్గరకు పోయామనుకోండి, ఫస్ట్ అతను ఏం చేస్తాడు, మనకి ఎగ్జామిన్ చేసిన తర్వాత కొన్ని టాబ్లెట్లు రాయటం జరుగుతుంది. ఆ టాబ్లెట్లలో ఫస్ట్ పెట్టేది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం సంబంధించింది ఒక టాబ్లెట్ పెడతాడు. ఈ క్రోసిన్ టాబ్లెట్ లాంటిది, లేదా డోలో ఒకటి, అంటే పారాసెటమాల్ అనమాట. పారాసెటమాల్ సంబంధించింది. ఇట్లాంటివి కొన్ని 1-2 టాబ్లెట్లు ఏంటంటే కంపల్సరీగా పెట్టే టాబ్లెట్లు ఉంటాయి అనమాట. అట్లాంటి వాటిలలోనే మనకు కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్లలో ఏంటి అంటే 12 టాబ్లెట్స్ అని చెప్పేసి ఒక కంపల్సరీ టాబ్లెట్స్ ఒకటి ఉన్నాయన్నమాట. ఇవేం తెలియజేస్తుంది అంటే మనకి శక్తిని ఎలా తీసుకోవాలి, జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి అనేది నేర్పుతూ ఉంటుంది అనమాట ఈ 12 టాబ్లెట్ అనేది అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిందే. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా తెలిసిన విషయమే, కాకపోతే మళ్ళీ ఒకసారి ఇక్కడ పునశ్చరణ అనేది చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్ మనం. అదేంటి అంటే వ్యక్తిగత ధ్యానం చేయటం ద్వారా, మరియు ఈ పిరమిడ్ ధ్యానం చేయటం ద్వారా, ఇంకొకటి సామూహిక ధ్యానం చేయటం ద్వారా, పౌర్ణమి ధ్యానం చేయటం ద్వారా, శాకాహారం తీసుకోవటం ద్వారా, మితాహారము, మౌనము, ఇవి పాటించటం వల్ల ఏంటంటే మనం శక్తిని తీసుకుంటాం అనమాట. సో శాకాహారాన్ని ఎందుకు తీసుకోవాలి అనేది కనుక మనం పరిశీలించేటట్లయితే, ఫస్ట్ మనందరము కూడా మనందరము కూడా శాకాహారులమేనమాట. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం మనం చూద్దాము. ఇప్పుడు మన ఇంటి మీదకి ఏదైనా ఒక కాకి వాలింది అనుకోండి మాస్టర్స్, మనం ఏం చేస్తాం, తోలుతాం కాకిని. అదే ఒక రామచిలుకో లేకపోతే ఒక పావురమో వాలింది అనుకోండి, మనకు తెలియకుండానే కొన్ని గింజలు వేయటం మొదలు పెడతాం వాటికి. ఎందుకంటే మళ్ళీ తిరిగి రావటం కోసం అని చెప్పేసి ఆ రామచిలుకకి కొన్ని గింజలు వేయటం అనేది జరుగుతుంది.
అదే విధంగా ఒక సింహాన్నో లేకపోతే ఒక పులినో చూసినప్పుడు మనం భయపడతాం అన్నమాట. అదే ఒక ఏనుగునో ఒక జిరాఫీనో లేకపోతే ఒక జీబ్రానో వాటిని చూసినప్పుడు కొంత ఆనందం అనేది కలుగుతుంది మనకి. అదే విధంగా ఒక నక్కనో లేకపోతే ఒక తోడేలునో ఇట్లాంటి వాటిని చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక జిప్సస్ లాంటిది కలుగుతుంది మాస్టర్స్ మనకి. అదే ఒక జింకనో లేకపోతే ఒక దుప్పినో వాటినో చూసినప్పుడు మనకు సంతోషము కలిగించి అవసరం అనుకుంటే వాటితోటి ఒక సెల్ఫీ దిగడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. అదే మన పెంపుడు జంతువులు కానటువంటి కుక్కల్ని పిల్లుల్ని వీటిని చూస్తే ఏంటంటే మన ఇంట్లోకి రాకుండా వాటిని బయటికి తోలుతాము. అదే ఒక కుందేలు ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం వాటికి ఒక క్యారెట్ మొక్క వేయడానికో లేకపోతే ఒక క్యాబేజీ ఆకులు వేయడానికో వాటికి మన దగ్గర ఉండేటట్లయితే మనం ప్రయత్నం అనేది చేస్తాము. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే మనం వేటినైతే తరుముతున్నామో లేకపోతే వేటినైతే అసహించుకుంటున్నామో లేదా వేటినైతే చూసి భయపడుతున్నామో లేదా వేటినైతే మనం ఇంట్లో నుంచి బయటకు తోలటానికి ప్రయత్నం చేస్తున్నామో అవన్నీ కూడా మాంసాహార జంతువులే మాస్టర్స్. వేటినైతే మనం ప్రేమిస్తున్నామో లేదా వేటినైతే మనం ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా శాకాహార జంతువులు. అంటే మన బై ఇన్బుల్ట్ అన్నమాట. ఇన్బుల్టే ఏంటి, శాకాహార జంతువుల్ని ప్రేమిస్తూ ఉన్నాము, మాంసాహార జంతువుల్ని ద్వేషిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే కొన్ని ప్రోటీన్స్ కోసం అని చెప్పేసి మనం ఈ చికెన్ కానీ లేకపోతే ఎగ్ కానీ ఇట్లాంటి వాటిని తీసుకోవటం అనేది జరుగుతుంది. అసలు ఈ ప్రోటీన్ అనేది ఎట్లా వస్తుంది ఏంటి అనేది కనుక మనం సైంటిఫిక్ పరంగా కనుక మనం చూసుకునేటట్లయితే ఈ సంక్లిష్ట రూపంలో ఉన్నటువంటి కార్బన్ నత్రజనిత రసాయనిక సమ్మేళనాలని ప్రోటీన్స్ అని చెప్పేసి అంటారు. ఇవి మానవులకి జంతువుల కండరాల యొక్క నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి అన్నమాట ఈ ప్రోటీన్స్. మరి ఈ ప్రోటీన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ ప్రోటీన్స్ వృక్షాలు వీటిని తయారు చేసుకుంటాయి అన్నమాట. భూమి, నీరు మరియు సూర్యరశ్మిని ఉపయోగించుకొని అమినో యాసిడ్స్ రూపంలో సొంతంగా తయారు చేసుకొని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ వృక్షాలు లేదా ఈ చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడా అన్నమాట. ఈ వృక్షాల నుండి ప్రోటీన్స్ నేరుగా గ్రహించలేని శరీర నిర్మాణం కలిగి ఉన్న కొన్ని రకాల క్రూర జంతువులు వాటిని పరోక్షంగా గ్రహించటం కోసం ఈ ఈ వృక్ష సంబంధమైనటువంటి వాటిని తిన్నటువంటి జంతువుల్ని అవి ఏం చేస్తాయంటే ఆ బలహీనమైనటువంటి జంతువులను చంపి వాటి శవాలను తిని మనుగడ సాగిస్తూ ప్రోటీన్స్ ను పొందుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏ క్రూర జంతువైనా సరే వాటిని ఏ యానిమల్ అయినా చంపుతున్నాయి అంటే అవన్నీ కూడా ఈ వృక్షాలను తినేటువంటి యానిమల్స్ ఏనా అనమాట. అంటే ప్రోటీన్స్ ని వృక్షాల నుంచి తీసుకునేటువంటి వాటినే తిని అవి ఆ శరీర ప్రోటీన్స్ తయారు చేసుకున్నటువంటి ఆ చిన్న జంతువులు ఏవైతే ఉన్నాయో బలహీనమైనటువంటి జంతువులు వాటిని తిని ఈ క్రూర జంతువులు అనేవి ఈ ప్రోటీన్స్ ను పొందుతూ ఉన్నాయి అన్నమాట. కానీ మనం వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ శాకాహారాన్ని అనేది తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఈ క్రూర జంతువుల్లాగా ప్రవర్తించవలసినటువంటి అవసరం లేదు. ఇందాక మనం ఏ విధంగా అయితే క్రూర జంతువులను చూసి భయపడుతూ సాధు జంతువులను చూసి మనం ప్రేమిస్తూ ఉన్నామో బై ఇన్బుల్ట్ మనకి ఏదైతే ఉందో దానిని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. శాకాహారిగా ఉండగలగాలి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏదైనా ఒక కారు ఉందనుకోండి, పెట్రోల్ కారుకు పెట్రోల్ పోస్తాము, డీజిల్ కారుకు డీజిల్ పోస్తాము. అట్లా కాకుండా వేరేది కనుక పోసేటట్లయితే త్వరగా చెడిపోవటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా డాక్టర్స్ చూడండి, ఏదైనా రక్తంలో కనుక దాన్ని ఏమంటారు యూరిన్ పర్సెంట్ అనుకుంటా, అవి కనుక ఎక్కువగా ఉండేటట్లయితే మాంసాహారాన్ని తీసుకోవద్దని చెప్పేసి డాక్టర్లు కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ ప్రోటీన్స్ కోసం అని చెప్పేసి తెలుసుకున్నాం మాస్టర్స్. అదేవిధంగా ఈ పిరమిడ్ ధ్యానం చేసేటప్పుడు ఏంటి అంటే మూడింతల శక్తిని మనం ఎక్కువగా తీసుకోవటానికి, అంటే వ్యక్తిగత ధ్యానం కన్నా మూడింతల శక్తిని ఎక్కువగా తీసుకోవటానికి అవకాశం ఉంది మాస్టర్స్. అదేవిధంగా సామూహిక ధ్యానంలో ఏమవుతుంది అంటే
లాంగ్ డిసీజెస్ ఏమైనా కనుక ఉండేటట్లయితే అక్కడ ఆస్ట్రల్ సర్జరీ జరగటానికి అవకాశం ఉందన్నమాట. సో ఆ విధంగా నాకు కూడా ఆస్ట్రల్ సర్జరీ అనేది ఒకటి జరిగింది. నాకు యాక్సిడెంట్ జరిగి ఒక 12 సంవత్సరాలు నా కాలి బొటన వేలు బెండ్ అయ్యేది కాదనమాట, స్ట్రైట్ గా ఉండిపోయేది. అట్లాంటిది మేము ఆ, శ్రీశైలంలో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ చేసే సమయంలో ఏమవుతుందంటే 9 రోజుల తర్వాత, అది మొత్తం 11 రోజుల కోర్సు. నేను 9వ రోజు క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు కాలి బటన్ వేలిని ఇట్లా బెండ్ చేస్తే బెండ్ అయింది అనమాట. సో అప్పుడు ఏంటి ఇది అని చెప్పేసి అక్కడ ఉన్న మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అడగటం జరిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మీరు ఈ 9 days నుంచి కూడా మంచి సీనియర్ మాస్టర్స్ దగ్గర ఉండటము, వాళ్ళతోటి ధ్యానాలు చేయటము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సామూహిక ధ్యానాలు ఎక్కువగా జరుపుతూ ఉన్నారు కాబట్టి హాస్టల్ సర్జరీ జరిగి ఉంటుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది మాస్టర్స్. ఇట్లాంటి హాస్టల్ సర్జరీ జరిగినటువంటి వాళ్ళు చాలా మంది మనకి ఉన్నారు మాస్టర్స్. అంటే లాంగ్ డిసీజెస్ ఏమైనా ఉండేటట్లయితే వాటికి ఆపరేషన్స్ అవసరం లేకుండా కూడా జరిగేటువంటి అవకాశం అనేది ఉంది మాస్టర్స్ ఇప్పుడు. అదేవిధంగా పౌర్ణమి ధ్యానము మీకు తెలియదు కాదు. ఇది పౌర్ణమి ధ్యానం ఏంటి అంటే, పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత కూడా 3 రోజులు, మొత్తం 7 రోజులు కనుక ధ్యానం చేసేటట్లయితే అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన జీవిత ధ్యేయం ఏమిటి, లేదా ఏదైనా గర్భాశయ వ్యాధులకు సంబంధించినటువంటి ఏమైనా డిసీజెస్ ఉండేటట్లయితే ఆ డిసీజెస్ పోవటానికి కానీ, లేదా వాటి గురించి తెలియటానికి కానీ, అసలు అది ఎందుకు వచ్చింది ఆ జబ్బు అనేది తెలియటానికి కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ పౌర్ణమి ధ్యానం ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది మాస్టర్స్. ఈ పౌర్ణమి ధ్యానం ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం 6 దగ్గర నుండి తెల్లవారుజామున 6 వరకు కూడా ధ్యానం చేయాలి మాస్టర్స్, పౌర్ణమి ధ్యానము. ఈ గ్రహణాల సమయంలో ఉండేటువంటి ధ్యానాలు కూడా చేయాలి, ఇంపార్టెంట్. అదే విధంగా అమావాస్య ధ్యానం వచ్చేటప్పటికి పొద్దున పూట 6 దగ్గర నుండి సాయంత్రం 6 వరకు ఈ 12 గంటలు ధ్యానం చేయాలి మాస్టర్స్. అదేవిధంగా మితాహారము, మౌనము. మితాహారము అంటే ఆహారాన్ని తక్కువగా తీసుకోవటమే కాకుండా మన ఇంద్రియాల ద్వారా గ్రహించే అటువంటి ఆహారం, అంటే కళ్ళ ద్వారా చూడరాని చూస్తూ ఉన్నాం, ఇప్పుడు వినరాని వింటూ ఉన్నాం చెవుల ద్వారా, వాసన అంటే ముక్కు ద్వారా వాసన పిలవరాని పీలుస్తూ ఉన్నాము, ఇట్లాంటివన్నీ కూడా చెవుల ద్వారా వినరాని వింటూ ఉన్నాము. ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే మనం మితంగా తీసుకోవాలి. మనకి ఎంతవరకు అవసరమో ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం వరకే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే ఏమవుతుంది అంటే మన శక్తిని దుర్వినియోగం చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మనం శక్తిని నిల్వ ఉంచుకోవటానికి ఎక్కువగా ఉపయోగపడేది ఏంటి అంటే శాకాహారము, మితాహారము, మౌనము. ఈ రెండు కూడా మనం శక్తిని నిల్వ ఉంచుకోవటానికి అవకాశం ఉన్నటువంటి టాబ్లెట్స్ మాస్టర్స్ ఇవి. అదేవిధంగా మనకు పత్రిజీ గారు ఒక త్రిరత్నాలు అని ఒకటి చెప్పారు అనమాట. ఏమేమిటి అవి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ధ్యానము 3 గంటలు చేసేటట్లయితే స్వాధ్యాయం 2 గంటలు చేయాలి, సజ్జన సాంగత్యము 1 గంట చేయాలి. ఈ 3 కూడా 3:2:1 అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏంటి అంటే శక్తిని తీసుకున్నాం ఇప్పటి వరకు కూడా, దానిని జ్ఞానంగా ఎలా మార్చుకోవచ్చు, జ్ఞానాన్ని కూడా తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ ప్రాపంచిక జీవితంలో డబ్బు ఒక్కటే సంపాదించి అట్లా పెట్టేసాం అనుకోండి, ఉపయోగం లేదు. మనం సంపాదించుకున్నటువంటి డబ్బుని మళ్ళీ తిరిగి రెట్టింపు ఎట్లా చేసుకోవటానికి అనేది మనకు తెలియాలి అనేటట్లయితే మన జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం. ఎలా బ్యాంకు ద్వారా పెట్టడమా, లేకపోతే వడ్డీకి ఇవ్వటమా, లేకపోతే భూములు కొనటమా, రియల్ ఎస్టేట్ లో పెట్టడమా, ఎలా అయితే మనం అక్కడ జ్ఞానాన్ని తీసుకుంటున్నామో అదే విధంగా ఇక్కడ శక్తిని సంపాదించిన తర్వాత ఆ శక్తిని నిల్వ ఉంచుకోవటానికి కూడా, తర్వాత దానిని జ్ఞానం తీసుకుని దానిని ఇతరులకు పంచడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ స్వాధ్యాయం అనేది ఈ గుళికల్లో ఒక టాబ్లెట్ అనమాట. స్వాధ్యాయం అంటే ఏంటి? ఒక 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 యోగి ఆత్మకథ కానీ, అంటే ఆటోబయోగ్రఫీలు ఇట్లాంటివి కనుక మనం చదవగలిగేటట్లయితే వాళ్ళు ఒక 70 years 80 years వాళ్ళ ఉన్న అనుభవాన్ని మొత్తము కూడా ఒక బుక్ గా రాసినప్పుడు మనం చాలా త్వరగా, అంటే
ఒక 15 రోజులు, నెల రోజుల లోపల ఆ బుక్ను చదివి వాళ్ళ జ్ఞానం మొత్తాన్ని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం కనుక ఆచరించగలిగేటట్లయితే మనం త్వరగా కూడా ఆ జ్ఞానం నుంచి మనం కూడా జ్ఞానాన్ని నేర్చుకుని ఎన్లైట్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. అదేవిధంగా సజ్జన సాంగత్యము. సో మనకున్నటువంటి అనుభవాలు, ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మనకు వచ్చే అనుభవమే పెద్దదని చెప్పేసి మనం ఎంతసేపటికి అనుకుంటూ ఉంటాము. ఇంతకన్నా కూడా ఎక్కువ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మనకి ఎప్పుడైతే తారసపడి ఈ సజ్జన సాంగత్యంలో మనకు చెప్పడం మొదలు పెట్టారో అప్పుడు వారి అనుభవం నుంచి కూడా లేదా వారి జ్ఞానం నుంచి కూడా మనం తెలుసుకొని అక్కడ కూడా మనం జ్ఞానాన్ని ఎక్కువగా తీసుకోవటానికి అవకాశం ఉంది మాస్టర్స్. ఇదే విధంగా హెల్త్ సైన్స్ క్లాసులు అని, రెగ్యులర్ లైఫ్ కన్సల్టెన్స్ అని, లేదా ఆచార్య సాంగత్యం అని, ఇట్లాంటివన్నీ కూడా ఈ జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటాము. ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనే ఒక టాబ్లెట్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే, నేను ఏదైతే నేర్చుకున్నానో ఈ స్పిరిచువల్ టాబ్లెట్లలో వాటిని నాకు తెలిసినంత పరిధిలో నేను కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి నేను చేస్తూ ఉంటాను అనమాట. దాన్నే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అని అంటూ ఉంటారు. అది నేను తెలుసుకొని ఆచరించిన దానిని అమలుపరుచుకుంటూ ఇతరులకు తెలియజేస్తూ ఉంటాం అనమాట. అది మాస్టర్స్. మెయిన్ ఏంటి అంటే మన శరీరం అనేది ఒక రథం లాంటిది అనుకునేటట్లయితే మన భావావేశాలు లేదా ఇంద్రియాలు లేదంటే అంటే మన ఎమోషన్స్ అనమాట. ఎమోషన్స్ అనేవి ఏంటంటే మనకి గుర్రాలు లాంటివి అనమాట. రథం ఉంది, గుర్రాలు ఉన్నాయి. మరి దానికి కళ్ళెలు ఏంటి అంటే మన మనస్సు కళ్ళెము. ఈ కళ్ళెము, గుర్రాలు, రథము ఉంది. దానికి మరి రథసారథి ఎవరు అంటే బుద్ధి మనకి రథసారథిగా ఉపయోగపడుతుంది. సో ఈ రథసారథి కనుక సరిగ్గా మనకు బండిని కనుక తోలగలిగేటట్లయితే మనకి ఎవరైతే దాంట్లో కూర్చున్నాడో ఆత్మ అనేటువంటి యజమాని సరైన దశ నిర్దేశంగా పోగలుగుతాడు అనమాట. ఆయన ఆత్మ ప్రణాళిక ప్రకారం పోగలుగుతాడు. అట్లా కాకుండా ఎప్పుడైతే మనకి బుద్ధి అనేది కనుక నిద్రావస్థలో ఉండి లేదా వక్ర బుద్ధి కనుక జరిగేటట్లయితే అది మనం తీసుకున్నటువంటి లైఫ్ మొత్తము కూడా మన లైఫ్ పర్పస్ అనేది మనకు మళ్ళీ ఫుల్ఫిల్ కాక మళ్ళీ తిరిగి మనం ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆత్మ చెప్పినట్లుగాను ఈ బుద్ధి వినాలి, ఈ బుద్ధి చెప్పినట్లు మనసు వినాలి, మనసు చెప్పినట్లుగా ఈ ఇంద్రియాలు అనేవి పనిచేయగలగాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎలైన్ లో ఉంటాయో అప్పుడు మనకు శరీరం కూడా మనకు చెప్పినట్లుగా వింటూ ఉంటుంది అనమాట. ఈ శరీరం అనేది మనకి ఒక వెహికల్ లాంటిది. ఈ వెహికల్ ని ఎప్పుడూ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఒక స్నానం ఒకటే కాకుండా దానికి యోగా చేయటము, ధ్యానం చేస్తే మనకి ఆత్మ అనేది పరిశుభ్రం అనేది జరుగుతుంది అనమాట. మేడం ఇది 10 అయింది, కంటిన్యూ చేద్దామా మేడం? ఒక 5 minutes కంటిన్యూ చేయమంటారు మేడం? మనకి ధ్యానం చేసేటట్లయితే ఆనందమయ శరీరం అనేది మనకి యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. అదేవిధంగా స్వాధ్యాయం చేసేటట్లయితే మనకు కారణమయ శరీరము లేదా విశ్వమయ శరీరం అనేది యాక్టివేట్ అవుతుంది మాస్టర్. అదేవిధంగా సజ్జన సాంగత్యం చేసేటట్లయితే నిర్వాణమయ శరీరం అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మూడు శరీరాలు కూడా ఉన్నతమైనటువంటి శరీరాలు అని అంటాం అనమాట. ఈ మూడు శరీరాలు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో అప్పుడు లోవర్ బాడీస్ ఏ అయితే ఉన్నాయో ఆ లోవర్ బాడీస్ ఏమేంటి, ఈ భౌతిక శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, తర్వాత విజ్ఞానమయ శరీరము, ఈ 4 శరీరాలు శుద్ధి అవటానికి అవకాశం ఉందన్నమాట. అందుకనే మనకు పత్రిజీ గారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెప్పేది ఏంటి అంటే ఎక్కువగా ఆనందమయ శరీరం మీద ఫోకస్ చేశారనమాట. ఆనందమయ శరీరం అంటే ఎక్కువ ధ్యానంలో కూర్చొని ఉండేటట్లయితే ధ్యానము 3 గంటలు చేసేటట్లయితే స్వాధ్యాయాన్ని 2 గంటలకి, సజ్జన సాంగత్యాన్ని 1 గంటకి ఒక టేబుల్ లాగా ఇచ్చేసి మనకు ఆ 3 శరీరాలను ఎక్కువ ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేయటం అనేది జరిగింది అనమాట. ఈ ఉన్నత శరీరాలు ఎప్పుడైతే మనకి ఉత్తేజం చెందుతాయో
అప్పుడు లోవర్ బాడీస్ అనేది ఆటోమేటిక్ గా క్లీన్ అప్ అయిపోతాయి అనమాట. అది మాస్టర్స్. అదొకటే కాకుండా మనకు అసలు నిమిషానికి మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటాము అంటే సుమారుగా 15 నుంచి 18 శ్వాసల వరకు తీసుకుంటూ ఉంటాము. ఒక్క నిమిషానికి వచ్చేటప్పటికి 6 లీటర్ గాలిని తీసుకుంటాము. అదేవిధంగా మనం నిద్ర నుంచి లేచినప్పుడు మన శ్వాస ఏ ముక్కు అంటే ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా, కుడి ముక్కు రంధ్రం నుంచి శ్వాస ఆడుతుందా, ఎడమ ముక్కు రంధ్రం నుంచి కనుక శ్వాస ఆడుతుందా అనేది కనుక మనం అబ్జర్వ్ చేసుకునేటట్లయితే, ఎడమ ముక్కు రంధ్రం నుంచి కనుక శ్వాస ఆడుతూ ఉండేటట్లయితే మనం ఆధ్యాత్మికతలో ఉన్నట్లు. అంటే మనకి లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఎక్కువగా యాక్టివేట్ అవుతూ ఉంది అని చెప్పేసి. అదే గనక రైట్ నాజిల్ నుంచి కనుక మనకి జరుగుతూ ఉందనుకోండి ఎక్కువగా, అప్పుడు మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నట్లుగా మనం భావించుకోవాల్సింది మాస్టర్స్. సో మనకి ఎడమ వైపు గనక శ్వాస ఆడుతూ ఉన్నప్పుడు మన ఎడమ కాలుని మంచం మీద నుంచి కిందకు పెట్టి మంచం దిగండి మాస్టర్స్. నిద్రపోయి లేచి పెట్టేటప్పుడు ఫస్ట్ టైం మనం మంచం మీద నుంచి కిందకి దిగేటప్పుడు ఎడమ ఎడమ ముక్కు నుంచి గాలి ఆడుతూ ఉన్నప్పుడు ఎడమ కాలు పెట్టండి, కుడి ముక్కు నుంచి గాలి ఆడుతున్నప్పుడు కుడి కాలు కింద పెట్టేసి మీరు దిగేటట్లయితే అలైన్మెంట్ లో ఉంటాం అనమాట రోజు మొత్తము కూడా. అది మాస్టర్స్. తర్వాత మనకి వైద్య విధానాలు అనేవి ఎలా ఉన్నాయి ఈ ఈ ప్రాపంచిక జీవితంలో? వైద్య విధానాలు అలోపతి అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఏ వైద్య విధానం ఏ శరీరం మీదకు వస్తుంది అనేది జస్ట్ టూకీగా చెప్పుకుందాము. ఈ భౌతిక శరీరం మీదకి వచ్చేటప్పటికి ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది వాడతాము. ఈ ప్రాణమయ శరీరం మీదకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పూజలు మరి ఈ యజ్ఞాలు, యాగాదులు, తాయిత్తులు ఇట్లాంటివన్నీ కూడా ప్రాణమయ శరీరం మీద మనం ప్రయోగాలు చేస్తాం అనమాట. రేకీలు ఇట్లాంటివన్నీ కూడా ప్రాణమయ శరీరం మీద జరుగుతాయి. అదే వచ్చేటప్పటికి మనకి మనోమయ శరీరం మీదకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే హోమియోపతి కానీ అలోపతి కానీ ఇట్లాంటి వైద్యాలన్నీ కూడా మనకి మనోమయ శరీరం మీద ఉపయోగపడుతుంది అనమాట. అదే విజ్ఞానమయ శరీరంకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇట్లాంటి రోగాల మీద పడి ఉన్నటువంటి ఒక పాత రోగి ఏమైందంటే కొత్త వైద్యుడి కన్నా కూడా అనుభవజ్ఞుడు అనేటటువంటి సామెత ప్రకారం వాడు కొంత తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తాడు అంటే, ఇదిగో నీకు ఏదైనా సమస్య వచ్చింది అని ఎవరైనా చెప్పగానే వాడు పలానా ట్యాబ్లెట్లు వాడండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు అనమాట. ఆ విధంగా మనం ఆ విజ్ఞానమయ శరీరంలో ఉండేటువంటి సమస్యలను మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి యాక్చువల్గా వచ్చే సమస్య ఎక్కడ అంటే ఆనందమయ శరీరంలో వస్తుంది అనమాట. ఏదైనా మనకు సమస్య వచ్చింది అంటే మనం ఏం కోల్పోతాము అంటే ఆనందాన్ని కోల్పోతాము, మరియు శక్తిని కోల్పోతాము, అదేవిధంగా డబ్బును కూడా కోల్పోతాము అనమాట. సో ఈ ఆనందమయ శరీరంలో ఎప్పుడైతే మనం ఆనందాన్ని, శక్తిని కోల్పోతున్నామో అప్పుడు మనం ధ్యానం కనుక ఎక్కువ గంటలు, అందుకనే మళ్ళీ చెప్పేది పత్రిజీ గారు 3 గంటలు ధ్యానం చేయమనే కారణం ఏంటి అంటే ఆనందమయ శరీరంలో మనం ఆనందాన్ని, శక్తిని కోల్పోతూ ఉన్నాం కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధ్యానం చేసి దానిని రీఫిల్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే దాన్ని రీఫిల్ అయిపోతుందో ఆటోమేటిక్గా లోవర్ బాడీస్ మొత్తము కూడా ఉత్తేజం చెందడానికి అవకాశం ఉంది. అదే మాస్టర్స్. ఈ వైద్య విధానాలు అనేవి ఈ ఐదు శరీరాల మీద ఈ 5 రకాలుగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ధ్యాన అనుభవాలకు వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి ఏదైనా కనుక ఫస్ట్ ఒక శరీరం బరువెక్కినట్లుగా కానీ, లేదా శరీరం ఊగినట్లుగా కానీ, లేకపోతే శరీరం తేలికైనట్లుగా కానీ, ఇట్లా ఒక భావన అనేది కనుక మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కనుక కలిగింది అంటే అది భౌతిక శరీరం వరకు కూడా మనం శక్తిని తీసుకున్నట్లుగా మనం భావించుకోవాలి మాస్టర్స్. అట్లా కాకుండా మనకు సూక్ష్మ శరీరం విడుదల అయింది అనుకోండి, అంటే మన మనం మన శరీరం నుంచి ఏదో బయటకు వచ్చింది, మనకి కానొస్తుంది అన్నట్లుగా కనుక మనకు ఆ ఫీలింగ్ కనుక కలిగింది అంటే అప్పుడు ప్రాణమయ శరీరం వరకు కూడా మనం శక్తిని తీసుకున్నట్లుగా భావించుకోవాలి. అదే సూక్ష్మ శరీరం బయటకు వచ్చి అది కొండల్ని, కోనల్ని, లేకపోతే ఎక్కడెక్కడో తిరిగి రావటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉందనుకోండి,
అంటే పర్వతాలను చూడటం కానీ ఇట్లా చూడటం జరుగుతూ వచ్చింది అనుకోండి మాస్టర్స్. అప్పుడు మనకేంటి అంటే మనోమయ శరీరం వరకు కూడా మనం శక్తిని తీసుకోవటం అనేది జరిగింది అని చెప్పేసి భావించుకోవచ్చు మాస్టర్స్. ఇంకా మనకి దేవీ దేవతలు కాన్ రావటం కానీ, లేదా మనకి వాయిస్లు వినపడటం కానీ, లేకపోతే బీజాక్షరాలు కాన్ రావటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి అనుకోండి మాస్టర్స్. లేదా మనం దేవీ దేవతలతోటి మాట్లాడటం కానీ, ఇట్లాంటివి జరిగినాయి అంటే మనం విజ్ఞానమయ శరీరం వరకు కూడా మనం శక్తిని తీసుకున్నాము, ఈ విశ్వశక్తిని లేదా ప్రాణశక్తిని తీసుకున్నాము అని చెప్పి భావించ భావించుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఒక బ్లెస్ఫుల్ స్టేజ్ వచ్చింది అనుకోండి. అంటే ఒక ఎటువంటి ఆలోచనలు లేవు, ఈ ఎటువంటి భావాలు మనకి కలగటలేదు అని గనక ఒక ఒక ఆనందమయ స్థితిలో గనక మనం కూర్చోన్నాము అని అనేటట్లయితే అప్పుడు మనకి ఆనందమయ శరీరం అనేది పూర్తిగా శక్తిని తీసుకుంది అని చెప్పేసి మనం భావించవచ్చు అన్నమాట. ఇంకా దానికన్నా ఇంకా ఎక్కువ బ్లెస్ఫుల్ స్టేజ్ ఇంకా ఎక్కువగా కలుగుతూ ఉంది అంటే అప్పుడు విశ్వమయ శరీరము, నిర్వాణమయ శరీరం వరకు కూడా మనం శక్తిని తీసుకున్నాము అని చెప్పేసి మనం భావించుకోవచ్చు. ఈ విధంగా మన 7 శరీరాలను మన ధ్యాన అనుభవాలని మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంది మాస్టర్స్. మెయిన్ మనకి ఏంటి అంటే ఈ ఆలోచనలు అనేవి ఈ ఈ ఏదైనా ఒక సమస్య రావడానికి మనం ప్రధానంగా 3 కారణాలు చెప్పుకున్నాం. ఏమేంటి అవి? ఒకటి ఆలోచనలు, 2 అవే ఆలోచనలు అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన, అసహజమైనటువంటి ఆలోచనలు ఒకటి, తిండి విధానం ఒకటి, పరస్పర సంబంధాలు ఒకటి. ఈ ఆలోచనలు అనేవి ఎన్ని రకాలు అనేది కనుక మనం చూసుకునేటట్లయితే డేంజరస్ థాట్స్ అనేవి ఒకటి ఉంటాయి, నెగిటివ్ థాట్స్ అనేవి ఒకటి ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, తర్వాత క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, మిరాకిల్ థాట్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటి గురించి విపులంగా చెప్పుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు టైం లేదు కాబట్టి ఈ థాట్స్ లో మనం ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది కనుక మనం ఆలోచించుకుంటే డేంజరస్ థాట్స్ లో ఉన్నాం అనుకోండి, అక్కడి నుంచి చిన్నగా నిదానంగా నెగిటివ్ థాట్స్ లోకి వచ్చి, నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్కి వచ్చి, పాజిటివ్ థాట్స్ నుంచి క్రియేటివ్ థాట్స్ నుంచి మిరాకిల్ థాట్స్ లోకి రాగలిగేటట్లయితే మనం శక్తిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాము. మన ఎనర్జీ అనేది డ్రాగన్ కాదనమాట. డేంజరస్ థాట్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎనర్జీ మొత్తం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది మనకి. సో అదే విధంగా మన తిండి విధానము కూడా ఏంటి అంటే మనం మాంసాహారంగా ఉన్నాం అనుకోండి, మాంసాహారం నుంచి శాకాహారానికి రావాలి, శాకాహారం నుంచి ఇంకా కొంతకాలానికి ఫలాహారానికి రావాలి, ఫలాహారం నుంచి ఇంకా వీలైతే శ్వాసాహారానికి రావాలి. ఈ విధంగా ద్రవాహారం తర్వాత శ్వాసాహారము. ఈ విధంగా మనం రాగలిగేటట్లయితే ఇంకా మనం ఎనర్జీని ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. ఇందులో నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. అదే ఏంటి అంటే మేము తిరుపతిలో ఒక 72 hours మెడిటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. అక్కడ మాకు ఒక 4 days ఏమైనా ప్రిపరేషన్ ఇస్తారు ఫస్ట్, ఆ తర్వాత 3 days కంటిన్యూగా 72 hours మెడిటేషన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ 3 days మాకు ఓన్లీ ఫ్రూట్స్, తేనె నిమ్మరసం కలిపినటువంటి నీళ్ళు ఇవ్వడం జరిగింది మాస్టర్స్. సో రెండో రోజు నుంచే ఒక 2 లేదా 3 నేరేడుకాయలు, ఒక 10 నుంచి ఒక 15 మొక్కజొన్న విత్తనాలు, ఈ 2 తీసుకుంటేనే ఫుడ్ చాలా ఎక్కువైనట్లుగా ఫీలింగ్ వచ్చేదన్నమాట. ఒక గ్లాసు తేనె నిమ్మరసం కలిపినటువంటి ద్రవాహారం, ఈ 3 తీసుకుంటేనే మాకు ఫుడ్ ఎక్కువైంది అన్న ఫీలింగ్ కలిగింది మాస్టర్స్. అంటే మనకి ఈ విశ్వశక్తి అనేది ఎప్పుడైతే మనకు అపారంగా మన శరీరంలోకి రావటం అనేది ఫీల్ అయ్యాం మేము, ఆ ఫీల్ అయ్యేటప్పుడు వీటితోటి ఈ ఆహారంతో అవసరం అనేది లేదు అని చెప్పేసి అనుభవపూర్వకంగా నేను కొంతవరకు గ్రహించగలిగాను మాస్టర్స్. తర్వాత పరస్పర సంబంధాలు. ఈ పరస్పర సంబంధాలు అంటే ఏమీ లేదు, మనం ఎవరితోటైతే మనం కలిసి ఉంటున్నాము, మనిషి అంటే ఎవరు? సంఘజీవి. మనం ఎవరితోటి ఉంటున్నాము? మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, భార్య, భర్త, పిల్లలు, లేదా తల్లిదండ్రులు, లేదా నైబర్స్, ఈ చుట్టుపక్కల ఉండోళ్ళు,
ఎవరైతే మనం మాక్సిమం ఏంటంటే ఒక 25 మెంబర్స్ మాక్సిమం కలుస్తాం మనం రోజులో. ఈ రోజులో ఒక 25 మెంబర్స్ కన్నా ఎక్కువ మందిని కలవము మనం. అంటే మన సంబంధాలు అనేవి అంతవరకే లిమిటెడ్ గా ఉంటాయి మాక్సిమం. ఈ 25 మందితోటో లేకపోతే 20 మందితోటో మన సంబంధాలు ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోగలుగుతామో, సరిగా ఉంచుకోగలుగుతామో, అప్పుడు మనం ఎటువంటి అనారోగ్యాన్ని కూడా ఫేస్ చేయం అనమాట. సో దానిని ఆ సంబంధాలను కనుక మనం సరి చేసుకోగలిగితే మనం ఉమ్, చాలా ఆరోగ్యవంతంగా జీవించగలుగుతాము. అదేవిధంగా మనకి అరిషడ్ వర్గాలు అనేవి ఒక 6 ఉన్నాయి. ఈ అరిషడ్ వర్గాలను చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. అవేమిటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి. సో ఇవి ఉన్నాయి. మరి వాటిని తగ్గించుకునేటువంటి మార్గాలు ఏంటి అనేది కనుక మనం చూసేటట్లయితే, కామం అంటే ఏంటంటే మితిమీరినటువంటి కోరిక. ఇట్లాంటి మితిమీరిన కోరికలు వచ్చినాయి అనుకోండి, కొన్ని కోరికల్ని త్యాగం చేయటం ద్వారా మనం ఆ కోరికని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది మాస్టర్స్. చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, ఎవరన్నా మా మిస్సెస్ శారీ అడిగింది అనుకోండి సపోజ్, ఈ మంత్ కాదు లేదా ఈ 2 మంత్స్ ఆగమని అట్లా మనం గనక రిక్వెస్ట్ చేసి, లేదా ఆమె గనక ఒప్పుకుండి ఒక 2 నెలలు గనక ఆపుకొని ఆ కోరికని గనక పోస్ట్పోన్ చేసుకోగలిగింది అనుకోండి, అంటే త్యాగం చేసుకోగలిగింది అనుకోండి 2 నెలల వరకు, టైం టైం టేకింగ్ అనమాట. ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన లేకపోతే ఇంకో దాని వలన అట్లా మనం ఆ మితిమీరిన కోరికని కనుక ఒక 2 నెలలు లేకపోతే కొంతవరకు త్యాగం చేసుకోగలిగితే, లేదా పర్మనెంట్ గా కనుక త్యాగం చేసుకోగలిగితే మనం ఈ అరిషడ్ వర్గాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా క్రోధము అంటే కోపం అనమాట. ఎప్పుడైనా గనక మనకు ఎవరి మీద అయినా గనక కోపం వచ్చింది అనుకోండి, ఇందాక మనం మెడిటేషన్ లో చెప్పుకున్నాం ఏమని, మన శరీరం మొత్తము కూడా ప్రేమతత్వంతో నిండిపోయింది అని చెప్పేసి మనం ధ్యానం చేసాం, ఫస్ట్ ధ్యానం. ఉం? అట్లా మనం ప్రేమని గనక ఎక్కువగా మనం పొందగలిగేటట్లయితే, పొంది దానిని ఇతరులకు కూడా పంచుతూ ఉండేటట్లయితే ఈ క్రోధం నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా లోభము అంటే పిసినారితనం అనమాట, అంటే స్వార్థంగా ఉండటము. దీనిని మనం తగ్గించుకునే మార్గం ఏమిటి అంటే సేవ అనమాట. సేవ అంటే ఏ విధంగా, దానం అంటే సేవ దానం అంటే మనం దానము, ధర్మము ఇట్లాంటి పదాలు పర్యాయ పదాలు అంటారు వాటిని. అవి ధన్ ఈ 3 రకాలలో ఏదైనా కానీ మనం సేవ ద్వారా చేయొచ్చు అనమాట. అంటే డబ్బే చేయాలి అని కాదు, డబ్బు కాకుండా మనం మనసు ద్వారా కానీ లేదా వాక్ ద్వారా కానీ ఈ విధంగా కూడా సేవ చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తుంది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి సేవ కిందకే వస్తుంది. అదే విధంగా మోహము అంటే అతి ప్రేమ అనమాట. ఈ అతి ప్రేమకి మన ఎగ్జాంపుల్ గా ఏంటి అంటే ధృతరాష్ట్రుడిని తీసుకోవచ్చు. లేదా మన పిల్లలు హోంవర్క్ కనుక తల్లిదండ్రులే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కానీ వాళ్ళ అక్క కానీ చెల్లెళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ మనకు తెలియకుండానే మోహంతో మనం ఆ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం అవుతాం అనమాట మనం. అంటే ధర్మాన్ని మనం పాటించాలి అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే ధర్మాన్ని తప్పాడో అప్పుడు మహాభారతం జరగటానికి అక్కడ ఒక సందర్భం అనేది ఏర్పడింది అనమాట. ఆ అతి ప్రేమ, ఆ మోహం ఉండటం వల్లనే, దుర్యోధనుడి మీద ఉండేటువంటి మోహం వలన ఆ మహాభారత యుద్ధం అనేది జరగటం జరిగింది. అదేవిధంగా మదము అంటే అహంకారానికి ఆ ఒక రకంగా చెప్పాలి అంటే నేను నిలువెత్తు రూపం అనమాట. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుండి కూడా నాకు అన్ని అన్ని ఉన్నాయి. అంటే శారీరకంగా నేను ఆరోగ్యవంతుణ్ణి, మానసికంగా ఆరోగ్యవంతుణ్ణి, అదేవిధంగా సమాజంలో కూడా కొద్ది గొప్ప పలుకుబడి ఉంది, ప్లస్ ధనము కూడా సఫిషియెంట్ గా ఉంది. సో ఈ 4 ఎప్పుడైతే నాకు ఉన్నాయో నేను ఎవరి మాట వినేవాడిని కాదు, కొంచెం అహంకారపూరితంగా ప్రవర్తించేవాడిని. నా మాటే చెల్లాలి అనేటువంటి అహంకారం ఉండేది అనమాట. అయితే
ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కన్నా ముందు మేము పత్రిజీ గారి దగ్గరికి మన పిరమిడ్ మాస్టర్స్ ఈ పిరమిడ్లకు రావటం, ఈ పిరమిడ్లలో కొద్దిగా జ్ఞానాన్ని తీసుకోవటం, ఈ జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఓహో నాలో అహంకారం ఉంది అనేది నేను తెలుసుకోవటం జరిగింది. సో ఈ తెలుసుకున్న అహంకారాన్ని ఎలా మరి తొలగించుకునేటువంటి మార్గం ఏమిటి అనే అన్వేషణలో ఉన్నప్పుడు నాకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది పరిచయం జరిగింది అనమాట. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో పరిచయం జరిగిన తర్వాత చిన్నగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క దాని యొక్క సహాయంతో నా అహంకారాన్ని చిన్నగా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాను మాస్టర్స్. ఇప్పటికీ కూడా నేను ఎవరన్నా చూశానంటే టక్కున జడ్జిమెంట్ చేస్తాను అనమాట. ఆ జడ్జిమెంట్ చేయకూడదు అని తెలుసు, కానీ ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నమాట. అదే చిన్నగా నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. దానికి మనం ఏం చేయాలి అంటే వినయాన్ని నేర్చుకోవాలి అనమాట. ఈ అహంకారం తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే వినయాన్ని నేర్చుకోవాలి. ఈ వినయాన్ని మన సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ మనకన్నా ఎక్కువ జ్ఞానవంతులు అని మనకి ఎప్పుడైతే తెలిసిందో వారి దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని తీసుకుంటానికి మనం సంసిద్ధులం కావాలి ఫస్ట్. ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే, శ్రీశైలంలో క్లాసులు జరిగేటప్పుడు ఏంటి అంటే అహంకారాన్ని తగ్గించుకోవాలి, దానికి మార్గం ఏమిటి అని ఒక సీనియర్ మాస్టర్ని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాత్రూములు కడగటానికి సేవ చేయటానికి మనుషులు కావాలి అన్నారు అనమాట. ఆ టైంలో నన్ను కూడా అక్కడికి వెళ్ళి క్లీన్ చేయమన్నారు. అంటే అహంకారం తగ్గడానికి అదొక మార్గంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి క్లీన్ చేయమన్నారు అనమాట. నేను అక్కడికి వెళ్ళి అక్కడ క్లీన్ చేయటం ఏమిటి అనే ఒక దురభిప్రాయం అనేది ఏర్పడింది. అప్పుడు ఒక 2 days అట్లానే ఇష్టం ఉండి ఇష్టం లేకుండా క్లీన్ చేయటం అనేది జరిగింది. ఒక 3rd day నుంచి ఎప్పుడైతే నేను మనస్ఫూర్తిగా క్లీన్ చేయటం చేస్తూ ఉన్నాను, అప్పుడు నేను మళ్ళీ ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అది మొత్తము కూడా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట బాత్రూమ్స్ అన్ని కూడా. అదే నేను అహంకారంతో ఎప్పుడైనా ఉండేటట్లయితే బాత్రూమ్స్ ఫ్లాష్ ఆన్ చేయకుండా రావటము, లేకపోతే కొంచెం అక్కడంతా డిస్టర్బెన్స్ గా ఉండటము జరుగుతుంది. మనకి ఎప్పుడైనా కానీ బాత్రూమ్స్కి వెళ్ళినప్పుడు అట్లాంటి సన్నివేశం జరిగింది అంటే మనలో అహంకారం ఉంది అని చెప్పేసి తెలియటానికి అదొక సింబాలిక్ గా మనం పరిగణించవచ్చు అన్నమాట. సో దాని నుంచి మనం నేర్చుకొని మనం మన అహంకారాన్ని తగ్గించుకోవచ్చు. అందుకనే పెద్ద ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ బాత్రూమ్లు క్లీన్ చేస్తున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, చూస్తూ ఉండండి. అది మాస్టర్స్. తర్వాత మాత్సర్యం, ఆరోదైనటువంటి మాత్సర్యం అంటే జలసి అనమాట. ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారం ఇట్లాంటివన్నీ గనక ఉన్నాయి అనుకోండి మనకి ఎర్షడ్ వర్గాలలో ఒకటైనటువంటి మాత్సర్యం. ఈ మాత్సర్యం ఉన్నప్పుడు ఏంటి అంటే మనం తృప్తిగా గనక ఉన్నదాంతో తృప్తి పడేటట్లయితే ఈ మాత్సర్యం నుండి లేదా ఈ ఈర్ష్య, అసూయల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది మాస్టర్స్. సో ఇది నాకు తెలిసినటువంటి కొంత జ్ఞానాన్ని మీకు అందజేయటం అనేది జరిగింది మాస్టర్స్. ఒక 2 minutes మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్ అందరూ. ఒక 2 minutes అందరం కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాం, కాళ్ళు క్రాస్ చేసుకున్నాం, చేతులు 2 కలిపి పెట్టుకున్నాం మాస్టర్స్. ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. సుమారు 1.5 గంట నుండి మనం ధ్యానం చేస్తూ కూర్చొని లేదా క్లాస్ వింటూ ఉన్నాం కాబట్టి మన బాడీలో కొంత అలసట అనేది రావటం జరుగుతుంది మాస్టర్. పూర్తిగా దీర్ఘమైనటువంటి శ్వాసను తీసుకోండి. మీ కాలి బొటన వేలు దగ్గర నుండి అబ్జర్వ్ చేసుకుంటూ పైకి రండి మాస్టర్స్.
దీర్ఘమైనటువంటి గాలిని తీసుకున్నప్పుడు ప్రేమపూర్వకంగా తీసుకోండి. వదిలేటప్పుడు మీలో ఉన్నటువంటి ఏమైనా భావాలు, అరిషడ్ వర్గాలకు సంబంధించినవి కానీ, భయము, అటువంటి భావాలు ఏమైనా ఉండేటట్లయితే వాటిని వదిలిపెడుతూ ఉండండి మాస్టర్. శరీరంలో ఉండేటువంటి నొప్పులు కానీ వాటన్నిటినీ కూడా నిశ్వాస ద్వారా వదిలిపెడుతూ ఉండండి మాస్టర్. కాలి బొటన వేళ్ళు, అరికాళ్ళు, చీలమండలము, కాలి పిక్కలు, మోకాళ్ళు, తొంటి, ఈ భాగాలలో ఎక్కడైనా నొప్పి ఉన్నట్లయితే దీర్ఘ శ్వాసను తీసుకుని వదిలేటప్పుడు ఆ నొప్పులను మొత్తాన్ని కూడా శ్వాస ద్వారా బయటకు ఉంటుంది మాస్టర్. అదేవిధంగా మన పొట్టలో ఉన్నటువంటి అనేక భాగాలు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, లివరు, చెప్పని ఎన్నో అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, వీటన్నింటిలో ఉన్నటువంటి నొప్పిని నిదానంగా మీ నిశ్వాస ద్వారా బయటికి పంపించండి మాస్టర్. చేతి గోడలు, మోచెయ్యి, మడికట్టు, వేళ్ళు, అరిచేతిలో ఉన్నటువంటి నొప్పులను కూడా బయటికి పంపించేద్దాం మాస్టర్. మెడ, నోటిలో ఉన్నటువంటి పళ్ళు, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులు, మెదడులోని భాగాలు, వాటన్నింటిలో ఉన్నటువంటి నొప్పుల్ని మొత్తాన్ని నిశ్వాస ద్వారా బయటికి పంపించేద్దాం మాస్టర్. ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నాం. మన వెహికల్ ఎంత పరిశుభ్రంగా ఉంటే మనం అంత జర్నీ చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా ఒక సమస్య వస్తే అది శిక్ష కాదు, శిక్షణ మాస్టర్ మనకి. అంటే దాని నుంచి మనం ఏదో నేర్చుకోవలసింది ఉంది. అది నేర్చుకుంటే తొందరగా అది వెళ్ళిపోతుంది అనమాట. ఆ సమస్య అనేది వెళ్ళిపోతుంది. అది శిక్షగా భావించవద్దు. మీ బాడీ మీదకి ఏమైనా నొప్పులు వచ్చేటట్లయితే ఆ నొప్పుల నుంచి నేనేం నేర్చుకోవాలి అనేది మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ లేదా పౌర్ణమి ధ్యానాలప్పుడు కానీ ప్రశ్నించుకునేటట్లయితే మీకే మీ అంతరాత్మ అనేది చెప్తుంది అనమాట. నిదానంగా బయట ప్రపంచంలో వద్దాం మాస్టర్. 30 seconds. ట్వంటీ సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చిరునవ్వుతో ఓపెన్ చేసుకుందాం మాస్టర్. ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని
జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి మరియు హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన వారికి, ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా, మేడం అందరికీ కూడా నా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అద్భుతమైన సెషన్ మాకు అందించారు. అసలు ఆ ఆధ్యాత్మిక మాత్రలు అంటేనే ఏంటి అనే దాని గురించి ఇంత వివరణ ఉందని ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఆధ్యాత్మిక మాత్రలు అని ఏవి ఆ ఒక 2 టాబ్లెట్స్ అని 6 టాబ్లెట్స్ అని రావడం చెప్పడం జరుగుతుంది అనమాట. దాని యొక్క పరిచయమే ఇంత అద్భుతంగా ఉంది. దాన్ని ఎవరు తీసుకొని రావడం జరిగింది, ఎలా చేశారు, ఏంటి అనేది మూలాల నుంచి మీరు మాకు చెప్పడం జరిగింది. అలాగే ఎన్ని మాత్రలు ఉన్నాయి, మొత్తం 500 ఎన్ని సార్? 50 టాబ్లెట్ 50 550 550 మేడం. 550 మాత్రలు ఉన్నాయి. అందులో మనము ఒక్కొక్క మాస్టర్ ఎవరైనా వచ్చినా కూడా ఒక 6, 7 అలా మనకు ఇదేం చెప్పేవాళ్ళు అనమాట. కానీ దాని యొక్క పరిచయాన్ని చేశారు చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అవి ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే మనకు టాబ్లెట్స్ లేకుండా ఆ టాబ్లెట్స్ రాగా వాటిని తీసుకురావడం జరిగింది అనేసి. ముఖ్యంగా ఏంటంటే మన గుణాన్ని మార్చుకోవాలి. మన గుణాన్ని మార్చుకోవటం అనేది ఎలా ఏంటి అనేది ఈ టాబ్లెట్లలో చెప్పడం జరుగుతుంది అనమాట. అదే మేడం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అసలు మీరు కూడా చెప్పే విధానం కూడా నిదానంగా చాలా అర్థమయ్యే రీతిలో అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా గురువులు అందించిందే మనం చెప్తున్నాం మేడం. అంతే. అవును మేడం. అయితే మచ్. ఒక రోజు ఎప్పుడైనా ఒక 2 అవర్స్ అబవ్ ఉండే సెషన్ తీసుకుందాం మేడం. అంటే ఫుల్లీ క్లాస్ అయితేనే మాకు ఇదంతా వచ్చింది అనమాట, కవర్ అవుతుంది. దాదాపు 6 మాకు 10 to 4 అట్లా తీసుకుంటాం అనమాట మేము బయట క్లాసులు. అవునండి, అది ఫుల్ డే రిజిస్ట్రేషన్ క్లాసు. అవుతుంది కాబట్టి అట్లా మనం ఇక్కడ ఏంటంటే చాలా వరకు కుదించుకుంటూ రావాల్సి వస్తుంది. అప్పుడు మనము జూమ్ లో అయితే కంటిన్యూగా 2 days 3 days అట్లా 2 hours. అంటే కంటిన్యూ ఇప్పుడు ఈ రోజు రేపు అన్నట్టు అనుకోండి అట్లా. సరే, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం మేడం. Yes, sir. థ్యాంక్ యూ, ఆ థ్యాంక్ యూ. రకంగా చెప్పడం జరుగుతుంది. ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉండేటట్లయితే అడగచ్చు మాస్టర్స్. Yes. ఓం ప్రకాశం గారు వచ్చారా క్లాస్ కు? ఓకే ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఎలా ఉంది క్లాస్ సార్ చెప్పిండేది మీ యొక్క అంటే అందరూ ఉన్నారు వింటున్నారు, ఎలా ఉంది, మీకు ఏం అర్థమైంది, సార్కి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు ఎలా చెప్పారు అనే దాని మీద హ్యాండ్ రైజ్ చేయండి అని మీరు తీసుకొని మాట్లాడండి. నిన్ననే చెప్పాం గ్రాటిట్యూడ్ అనేసి, కృతజ్ఞతలు, ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. సార్ ఇంతసేపు మనకు సెషన్ ఇచ్చారు అన్నప్పుడు ఆ కృతజ్ఞతలు మనం కూడా చెప్పాలన్నమాట. నిన్న మీ క్లాస్ నేను పొరపాటు చేశాను సార్, డేట్ అది మార్చేశాను, మీకు ఫోన్ చేసేసరికి మెడిటేషన్ కూడా అయిపోయింది. ఇంకేం చేయాలో ఏ మాస్టర్ నాకు అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా సరే అని కూర్చొని నేను యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గురించి చెప్పాను అదే సెషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పటికప్పుడు నా లోపల నుంచి వచ్చింది, అది చెప్పడం కోసము నేను ఇలా నాకు మార్పిచ్చేసారేమో సెషన్ అనిపించేసింది సార్. మేడం ఇక్కడ ఒక చిన్న సజెషన్ మేడం. నవీన్ గారు అని చెప్పేసి యుఎస్ లో ఉంటారు. ఆయన ఈ చాలా మంచి క్లాసులు చెప్తున్నారు అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 to 8 దాకా ఉంటుంది. 3 hours చెప్తారు అనమాట, 5 to 8. ఎవరైనా ఉండేటట్లయితే మీకు దీంట్లో ఒక ఇది పెడతాను, జూమ్ లింక్, జాయిన్ కమ్మండి మేడం. చాలా బాగా చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, ఎవరైనా సరే
మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకోండి, అండర్స్ చేయండి. సార్ చెప్పిన దాని గురించి మీకు ఏం అర్థమైంది అనేది కూడా మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, లేదా సార్కు కృతజ్ఞతలు తెలియజేయండి. ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ మాట్లాడారు కదా. సుభాషిణి గారు. ఎస్ మేడం, సుభాషిణి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్, ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాలన్నారు కదా, ఎస్ మేడం. అది ఎలా వేసుకోవాలో ఇంకొకసారి చెప్పరా సార్? అంటే మన ఆరోగ్యం గురించి అయ్యేటట్లయితే అసలు నాకు ఇది ఎందుకు వస్తుంది, ఈ సమస్య ఎందుకు వచ్చింది అని గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే పౌర్ణమి రోజులు ఉంటాయి కదా మేడం. పౌర్ణమికి 7 రోజులు, 7 రోజులు అనుకుంటే పౌర్ణమి మిడిల్లో వేసుకొని పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, మొత్తం 7 రోజులు అన్నమాట. ఆ 7 రోజులు మీరు ధ్యానం చేయగలిగితే, అంటే ఒకే సిట్టింగ్ లో కాకపోయినా ఒక 3-4 పౌర్ణములకి మీకు తెలిసిపోతుంది మేడం ఆటోమేటిక్ గా. ఓకే సార్. దే- ఎక్కువ 3-4 సమస్య అయితే 7 డేస్ చేయాలంటారా క్వశ్చన్ వేసుకోవాలి? ఆ, ఆ, అవును మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంత టైం లేదు అనుకునేటట్లయితే పౌర్ణమి రోజన్నా చేయండి. కనీసం పౌర్ణమి రోజు, గ్రహణాలు పట్టినప్పుడు, అమావాస్య రోజులు, ఇట్లాంటివి. అంటే అప్పుడు ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ 7 డేస్ అయినా సార్? శక్తివంతంగా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి భూమి ఏంటి అండాకారంలో ఉంటుంది. సూర్యుడి చుట్టూతో తిరిగేటప్పుడు ఈ ఈ డిస్టెన్స్ ఉంది చూసారా, అండాకారంగా ఉన్నప్పుడు డిస్టెన్స్ వస్తుంది కదా, అది దూరంగా ఉన్నది ఏంటంటే దగ్గరకు వస్తుంది అనమాట. ఈ గ్రహణాల సమయంలో వాటిల్లో భూమి డిస్టెన్స్ అనేది సూర్యుడికి దగ్గరగా వస్తుంది. దగ్గరగా వచ్చినప్పుడు ఏంటంటే సౌరశక్తి అనేది మనకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల విశ్వశక్తి అనేది 3 రెట్టింపు వస్తుంది అని చెప్పేసి సైంటిఫిక్ గా చెప్తాం అనమాట. అది అట్లా. అమావాస్య ఆ రోజు కూడా 7 డేస్ చేయాలి. అమావాస్య పగలు చేయాలి. పగలు 6 దగ్గర నుండి సాయంత్రం 6 వరకు. అప్పుడు ఏంటంటే మనకి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు కనుక ఉండేటట్లయితే త్వరగా హీల్ అవడానికి అవకాశం ఉంది మేడం. అమావాస్య హీల్ అవుతాయి అనమాట అమావాస్య రోజుల్లో. ఓకే సార్, క్లాస్ బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మాకు మంచి మంచిగా వినిపిస్తున్నారు మేడం, లలిత మేడం. చాలా బాగుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కృష్ణకుమారి గారు మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది సార్ క్లాసు. తెలుసుకునే కొద్ది ఇంకా 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 జ్ఞానం ఉంటానే ఉంటుంది. అసలు అంతం లేదు అనిపిస్తుంది. చాలా బాగుంది క్లాసు. అవును, అవును, అవును. మీరు చెప్తుంటే బాగా అర్థమవుతుంది. బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా అత్తగారు కూడా గుత్తా వారు ఆడవచ్చండి, అందుకని మీరు గుత్తా అని అంటే పేరు. నేను చూపిస్తున్నా ఆవిడకి, మీకు తెలుసా ఏమన్నా అని. దొండపాడండి వాళ్ళది, గుడివాడ దగ్గర దొండపాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇంకా నమస్కారం అండి. నమస్తే సార్, ఎక్కడున్నారు? ఇప్పుడే జస్ట్ బెంగళూరుకి వచ్చాను ఒక అరగంట క్రితం. ఓ అవునా, వచ్చాక అప్పుడే క్లాస్ లో జాయిన్ అయిపోయింది. అక్కడ ఉన్నప్పుడు కూడా చెన్నై నుంచి ఒకటి మన మార్నింగ్ సెషన్ అటెండ్ అయ్యాను. ఓ అవునా సార్, ఓకే. ఇది షార్టెస్ట్ మాకు టూర్ అంటే వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. మేము ఇంత షార్టెస్ట్ టూర్ ఎప్పుడు కండక్ట్ చేయలేదు. వాళ్ళకి 10-15 రోజులు 14 రోజులు అలా ఉంటుంది. మాకు మిరాకిల్స్ గా అనిపిస్తుంది.
అని చెప్పి, ఎందుకంటే మేము 13th స్టార్ట్ అయ్యాము, 20th వచ్చేసాం, 19th కి అయిపోయింది. ఓకే 20వ తారీఖు ఇక్కడ మళ్ళీ బెంగళూరు నేపాల్ వచ్చాం. ఓకే ఈ రోజు బయలుదేరి ఇండియాకి వచ్చేసాం. ఇండియా నుంచి 11th బయలుదేరి 21st కి ఇంట్లో ఉన్నాం. వావ్. చాలా బాగా జరిగింది. ఎక్కడెక్కడ పోయించారు సార్? మా కైలాష్ మానసరోవర్. వెరీ గుడ్. ఓకే సార్ వెరీ గుడ్. అద్భుతంగా చేసుకొని వచ్చారు మొత్తానికి. చక్కగా ధ్యానం బాగా జరిగింది. ఆ ధ్యాన యాత్ర. అవునండి, దాదాపు మెయిన్ ప్లేస్ లో అంతటా ప్లస్ ట్రావెల్ లో అక్కడ ఉన్నప్పుడు మధ్యలో ఒక 2 సెషన్స్ ఏమో అటెండ్ అయ్యాను, మార్నింగ్ సెషన్స్. తర్వాత నాకు ఇంకా లింక్ లేనప్పుడు చేయలేకపోయాను. ఓకే అందుకే ఇక్కడ ఇందాక ట్రావెల్ లో ఉన్నప్పుడే మీ సెషన్ అటెండ్ అయ్యాను. ప్రసాద్ గారిది చెప్తున్నప్పుడు విన్నాను, చాలా బాగుంది. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సీక్వెన్షియల్ గా అంటే మన దాంట్లో ఏ పాయింట్ మిస్ కాకుండా చక్కగా స్పష్టంగా అవగాహన వచ్చేట్టుగా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. అద్భుతంగా ఉందండి. మీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి మన స్పిరిచువల్ టాబ్లెట్స్. చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని రోజులు అయిపోయిందో సార్తో మాట్లాడి అన్నట్టుంది మాకు కూడా. క్లాస్ లో నిన్న ఎక్స్పీరియన్స్ అవును. మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్ గురించి అవన్నీ చెప్పడం చేస్తుంటే ఎంతమంది చెప్తున్నారు. మాకు ఓం ప్రకాష్ సార్ గారు ధ్యానం చేయించారు, అందులో క్షమాపణలు చెప్పడం చేస్తున్నారు. అవన్నీ కూడా మేము ఫాలో అవుతున్నాము. సార్ మాకు అవి నేర్పించారు, సార్ మాకు ఇవి నేర్పించారు. అందరి నోట్లో కూడా ఓం ప్రకాష్ సార్ గారి మాటలే వినిపిస్తున్నాయి అనమాట. అయితే సార్ మధ్యలో ఈ క్లాసులు లేకపోవడం కూడా బాగా తెలుస్తోంది అనమాట. ఆ వెలితి అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది సార్. అందరి దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాండ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. మీ అందరి అందరి ప్రేమని విషయసే పొందాడు అనమాట. అందరి ప్రేమను పొందాడు సార్. అవును సార్, అవును. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరి విషయసే నా యాత్ర షార్టెస్ట్ టైమ్ లో అయిపోయిందంటే నాకు ఎప్పుడు గుర్తు ఉంటారు మీరు అందరు. అందుకని నేను ఎప్పుడు సిగ్నల్ ఉంటే అప్పుడు మార్నింగ్ సెషన్స్ ఎత్తుండేవాడిని. ఓకే చైనా నుంచి అయ్యాను ఒకసారి, సుమగారు ఉన్నప్పుడు క్లాస్ లో అవునండి. ధ్యానం చేయించాను. ఉమ్. ఆ తర్వాత మళ్ళీ నేను ఇలా ఓన్లీ సిగ్నల్స్ మన కన్వీనియంట్ గా ఉన్నప్పుడే వీలవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నాకు వీలు కల ఈ రోజు అయింది. అదే. కానీ అంత జర్నీ మీరు చేసి రిటర్న్ అవుతున్నా కూడా మళ్ళా క్లాస్ జాయిన్ అయ్యారు అంటే మీరు కూడా ఇందులో ఎంతగా నిమగ్నం అయిపోయారో అర్థమైపోతుంది. అదే. చాలా బాగుంటుందండి మన మన సెషన్స్ Commitment. అటెండ్ చేసినప్పుడు. ఎనర్జీ ప్రొఫెషనలిజం, అండి, ఇది ఒక ఎనర్జీని తీసుకోవటమే. అవును, ప్రొఫెషనలిజం ఉందండి. అన్నం తింటే మనకి శక్తి వచ్చింది, ఒకటే అవును. గుర్తు. ఆహారం తీసుకోవటం ద్వారా బాడీకి శక్తి వచ్చింది. కానీ ఇక్కడ ఈ విశ్వశక్తిని తీసుకోవటం వలన ఏంటంటే మనకి బలం వస్తుంది. ఆహారం తీసుకుంటే బలం వస్తుంది మనకి, ఇదైతేనేమన్నా శక్తి వస్తుంది అనమాట. మనం ఆహారం లేకుండా 1-2 రోజులైనా ఉండగలం, కానీ ఈ ప్రాణశక్తి లేదా ఈ విశ్వశక్తి లేకుండా 2 రోజులు కూడా ఉండలేము అనమాట మనం. అది ఇది మనం అలవాటైన తర్వాత అసలు వెళ్తుంటే అది. అక్కడ మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు పరిక్రమలో అంటే వెళ్లే ముందు సౌత్ ఫేస్ చూస్తాము. వెళ్తున్నప్పుడు దారిలో జస్ట్ వెస్ట్ ఫేస్ పక్క నుంచే నడుస్తుంటాం, నది ఒడ్డులో. ఇక్కడ కైలాస్ నది అంటారు. మొదటి రోజు వెళ్ళి అక్కడ నిద్రపోతాం కదా, నార్త్ ఫేస్ అది. జస్ట్ ఒక 500 meters కొండ చివరిలోనే మాకు అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ పడుకుంటే ఎలా ఉందంటే శివపార్వతులు ఒళ్ళో పడుకున్నట్టుగా ఉంది మాకు. ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుందండి. అంటే తప్పనిసరిగా మనకు అవకాశం ఉంటే వెళ్ళి రావాలి. నాకేంటంటే ఇదే లాస్ట్ ఛాన్స్, నెక్స్ట్ ఇయర్ వీలు కాదు. అందుకని అవకాశం తీసుకున్నాను. దాంట్లో
ఈ మెడిటేటర్ గ్రూప్ వాళ్ళ దాన్నే ఒక స్వామీజీ అంటే అరేంజ్ చేసింది ఇది. తమిళనాడు నుంచి ఒక స్వామీజీ కూడా వచ్చారు వాళ్ళు. వాళ్ళు అంటే మెడిటేషన్ కాదు కానీ పూజల ద్వారా యజ్ఞాల ద్వారా వాళ్ళు వచ్చారు. మలేషియా నుంచి ఒక 7 అంత కలిపి 26 మెంబర్స్. అందులో నేను ఒక్కనే విడిగా వెళ్ళింది. కాబట్టి అందరూ కోఆపరేట్ గా బాగున్నారు. బాగుంటుంది. వాటర్ ఎట్లా ఉంది సార్? గడ్డగట్టినాయా లేకపోతే మామూలుగా ఎట్లా ఉంది వాటర్? వాటర్ అంటే చల్లగానే ఉంటది. సరోవరం. వాతావరణం నైట్ 11 degrees ఉంది, మార్నింగ్ 18 degrees. మార్నింగ్ మనకి ఈ థర్మల్ వేర్ వేసుకుంటాం కాబట్టి కంఫర్టబుల్ గానే ఉంటది. 18 degrees వరకు మాక్సిమం టెంపరేచర్. అక్కడ ఏంటంటే మనకు చైనా ఎంటర్ అయిన తర్వాత డయామాక్స్ టాబ్లెట్ ఇస్తారు. ఆక్సిజన్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి దానికి మనం అలవాటు అయితే అంత బ్రీతింగ్ ప్రాబ్లం అనేది మెయిన్లీ మనకు మెడిటేటర్స్ కి అనిపించదు, ఎందుకంటే డైలీ మనం ప్రాణాయామం చేస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఇబ్బందిగా అనిపించలేదు. నైట్ లో ఏంటంటే మనం బయటకి వెళ్ళకుండా ఉంటే బ్రీజ్ ఎక్కువ ఉంటుంది నైట్ లో. నైట్ ఇది నైట్ 2:30కి 2 to 2:30 ప్రాంతంలో మానసరోవరంలో లైట్ బాడీస్ వస్తాయి కదా పైనుంచి. స్టార్స్ అన్ని వచ్చి కిందకి వచ్చినట్టు ఉంటాయి. అది అంటే లైట్ బాడీస్ మనకు కాంతి దేహం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అది 2:30 ఒక 2 కనిపించాయి. సో ఆ టైంలో అందరికి ముందు మన అక్కడ ఆ పర్వతం దగ్గర అంటే మనకు భూమిలో సప్త ఇవి ఉన్నాయి కదా, చక్రాలు ఉన్నాయి కదా. గీజా పిరమిడ్ వచ్చేసి మణిపుర వస్తుంది. ఇది సహస్రారము కైలాష్. సో అట్లా ఆ విధంగా ఆస్ట్రేలియా తర్వాత అమెరికా ఇలా ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క చక్రానికి సంబంధించిన పిరమిడ్స్ ఇదే. అందులో ఈ శాస్త్రాలు అల్టిమేట్ ఇంకా. అందుకనే నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళు పోగొట్టుకోవద్దు, వెళ్ళి రావాలి. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ అనదర్ వన్. 70 years, ఇప్పుడు నా 69. కాబట్టి మెడిటేషన్ ద్వారా నాకు కొంచెం ఎనర్జీ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వెళ్ళాను. 2018లో వెళ్దాం అనుకుంటే అప్పటి నుంచి వీలు కాలేదు దీనివల్ల. 7 years పర్మిషన్ ఇవ్వలేదు కదా. బిట్వీన్ 30 to 40 years వాళ్ళు వచ్చేసి 50 years వాళ్ళు కూడా చక్కగా అందరూ అంటే ఎనర్జీగా ఉన్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అది ఒక సెకండ్ మాత్రం కొంచెం క్రిటికల్. అది కూడా మౌంటైనరింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మనం అంటే ఎవ్రీ వన్ అవకాశం ఉన్న వాళ్ళంతా ఉపయోగించుకోవాలి. మాకు వచ్చిన దాంట్లో ఆమె మలేషియన్, ఆమె 45 years ఉంది, తమిళియన్స్. ఇది 4th విజిట్ అంత ఆమెకి. ఆమె చెప్తుంది నాకు అప్పుడు వచ్చినప్పుడు అంత ఎగ్జైటింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆయాసం అనిపిస్తుంది, ఏజ్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది అన్నది. చక్కగా అంటే వాళ్ళు మెడిటేషన్ కాదు కానీ తమిళన్స్ కదా, పూజలు తర్వాత పాటలు పాడటము, హోమం చేయటము అంత బాగా చేశారు. అడుగడుగున మా 30 వాళ్ళు మా వెంటనే ఉన్నారు. ధ్యానం చేసినప్పుడు కూడా నేను మన సభ్యులందరినీ ఇన్వైట్ చేసేవాడిని. బాగుంది సార్. అయితే మాకు కూడా ఆ యాత్ర అయిపోయింది మానసికంగా. ఆ కాశ్మీర్ వైపు అంతా వరదలు వచ్చాయి, చాలా ఫ్లడ్స్ అయిపోయింది, అక్కడంతా ఇబ్బంది అయింది అన్నారు. మేము అనుకున్నాం అనమాట. సారు వెళ్ళారే ఇట్లా కైలాస మానస సరోవరం అన్నారు, దీనికి దానికి ఏం సంబంధం లేదా, లేకుండా ఉండాలి అని ప్రేయర్ చేసుకునే వాళ్ళు సార్. న్యూస్ లో చూసినప్పుడు అంతా అక్కడ కాశ్మీర్ వైపు ఎక్కువ ఫ్లడ్స్ వచ్చాయి. ఏదో అమ్మవారి టెంపుల్ అక్కడ
ఆ, ఎక్కువ ఫ్లడ్స్ వచ్చాయి, చాలా అన్ని కాటేజెస్ అన్ని కొట్టుకుపోయాయి అనేసి ఇలా చెప్పడం జరిగింది. అవునా? ఆ, అప్పుడు అనుకున్నాం అనమాట. ఉమ్, అది ఏవైపు ఇప్పుడు అంతా మొత్తం హిమాలయాలే కదా ఇట్లా ఉండేదంతా కూడా. ఇది అవును. ఎక్కడికి వచ్చిందో వీళ్ళ యాత్ర సుఖంగా చేసుకొని రావాలి అని రోజు అనుకునేదాన్ని అనమాట నేను. ఉమ్, వెరీ ఇక్కడ గుడ్. అన్- ఇక్కడ శ్రీనగర్ సైడ్ వచ్చాయంటే అవి ఇవి ఉంటది. పంజాబ్ హర్యానాలో జ్వాలాముఖి, నైనాదేవి అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఉమ్, ఏరియా అయి ఉంటుంది. అక్కడే అనుకుంటా సార్, అటువైపు అదే ఫ్లడ్స్ వాళ్ళు వచ్చింది అనేసి చెప్పడం చూపించారనమాట. అదే చూడవలసిన వాళ్ళు మనకు జ్వాలాముఖి దేవి చూడొచ్చు. అది మణిపుర చక్రానికి సంబంధించింది కదా, ఫైర్. ఓకే. చూస్తే మనకు అంటే అలాంటి డైజెషన్ కానీ ప్యాంక్రియాటిస్ రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి. అంటే మనకు డయాబెటీస్ ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గుతాయి. ఓకే. సాధ్యమైనంత వరకు శక్తి క్షేత్రాలకు వెళ్ళాలండి. ఏదో ఒక శక్తి క్షేత్రంలో అవును. కొంత సమయం, కొన్ని రోజులు అవకాశం ఉంటే కనుక గడపగలిగితే మంచి ఎనర్జీస్ వస్తాయి. నేను మొన్న ఇక్కడ వెళ్ళాను కదండి, అంటే చైనా వెళ్లే ముందు నేపాల్ పశుపతినాథ్ ఉంది, ఇంకోటి గుహేశ్వరి అని ఉంది. ఆ గుహేశ్వరి అంటే మన మలద్వారం ఉంది అమ్మవారిది. నేను కీన్గా అబ్జర్వ్ చేసిన పండిట్జీని అడిగాను. మధ్యలో కలశం పెట్టింది, చుట్టూ 4 ఇవి పద్మాల లాగా రేకులు ఉన్నాయి. నాకు ఇమ్మీడియట్ గా అప్పుడే అర్థమైపోయింది, మన మూలాధార చక్రం ఉన్న అక్కడే కదా. ప్లస్ 4 పద్మాలు, 4 రేకుల పద్మము, మధ్యలో కలశము. చూస్తుంటే అది ఆ శక్తి సంబంధించి మూలాధారం అలా అర్థమైపోయింది దాన్ని చూడటంతో. అలా ప్రతి 108 శక్తి క్షేత్రాలు మన జ్ఞానేంద్రియాలకి, తర్వాత కర్మేంద్రియాలకి, ఈ మన ఈ 6 చక్రాలకు సంబంధించిన చక్ర ఉన్నాయి చాలా. అందుకే మీరు అన్నట్టుగా శక్తి క్షేత్రాలు వీలైతే 1-2 రోజులు స్పెండ్ చేయటము, అక్కడే ఉండి ధ్యానం చేయటం అనేది చాలా యూజ్ అవుతుంది. జ్యోతిర్లింగాలు కూడా అంతే. అంటే మనం అంతకుముందు వెళ్ళిందంటే భక్తితో వెళ్ళాము, ఇప్పుడు ధ్యానంతో. సో ఆ విధంగా నేను వీలైనప్పుడు బస్సులో కానీ, అక్కడ హోటల్లో కానీ, ఎక్కడున్నా కానీ మెడిటేషన్ చేసేవాడిని. బట్ చాలా అంటే నా సజెషన్ ఏంటంటే అవకాశం ఉన్న మిస్ కావద్దు. మనకు అది ఎర్లీ ఇస్ బెటర్, 50 years లోపల. అప్పుడు ఎనర్జీగా ఉంటాం కాబట్టి. తిరగలిగేటప్పుడే మనకి బాడీ మంచిగా సహకరించేటప్పుడే మనం అన్ని పనులు చేసుకోవాలి. అవును. ఎప్పుడు కూడా వెహికల్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మంచిగా రన్నింగ్ చేయించాలి. అవును. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మంచిగా యాత్ర చేసుకొని వచ్చారు. మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. మీకు కూడా సార్ చాలా అద్భుతమైన సెషన్ అందించారు ఈరోజు మాకు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది మహావతార్ ఫౌండేషన్ తరఫున. మళ్ళీ నెక్స్ట్ క్లాసుల్లో వచ్చేసి దీన్ని కంటిన్యూ చేద్దాము. దీని పరిచయమే మాకు ఈరోజు ఇంత అద్భుతంగా ఉంది. అలాగే ఇంకా ముందుకు ఈ ఏదైతే ఉందో స్పిరిచువల్ కంటిన్యూ చేసుకున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.